Academy. Good evening everyone. Welcome to Harish Academy. Today we will discuss December 20th current affairs in detail. ఇవాళ మన ఫస్ట్ టాపిక్ గుడ్ గవర్నెన్స్ వీక్ 2025. గుడ్ గవర్నెన్స్ వీక్ 2025 అంటే సుపరిపాలన వారము 2025. గుడ్ గవర్నెన్స్ వీక్ 2025కి సంబంధించి కేంద్ర ప్రభుత్వం కొన్ని మార్గదర్శకాలను విడుదల చేసింది. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కొన్ని గైడ్లైన్స్ని జారీ చేసింది. ఇక్కడ ఫస్ట్ గుడ్ గవర్నెన్స్ వీక్ గురించి తెలుసుకోవాలి. అలానే ఈ గుడ్ గవర్నెన్స్ వీక్ సెలబ్రేషన్ సందర్భంగా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా లాంచ్ చేసిన ఒక క్యాంపెయిన్ పేరు ప్రశసన్ గావ్ కి ఓరే. ప్రశసన్ గావ్ కి ఓరే అనే ఒక క్యాంపెయిన్ని లాంచ్ చేసింది. ఆ క్యాంపెయిన్కి సంబంధించిన గైడ్లైన్స్ మార్గదర్శకాలను కేంద్ర ప్రభుత్వం లాంచ్ చేసింది. ఇక్కడ ఫస్ట్ మనం 1 by 1 గుడ్ గవర్నెన్స్ వీక్ అంటే ఏంటి తెలుసుకోవాలి. ఇది ఎప్పటి నుంచి ఎప్పటి వరకు సెలబ్రేట్ చేసుకుంటాము, ఎందుకు సెలబ్రేట్ చేసుకుంటాము, అటువంటి డీటెయిల్స్ తెలుసుకోవాలి. ఫస్ట్ గుడ్ గవర్నెన్స్ వీక్ డిసెంబర్ 19th నుంచి డిసెంబర్ 25th వరకు సెలబ్రేట్ చేసుకుంటా ఉన్నాం. ఆ విషయం గుర్తుపెట్టుకోండి. ఈ సంవత్సరం డిసెంబర్ 19th నుంచి డిసెంబర్ 25th వరకు సెలబ్రేట్ చేసుకుంటున్నాం. మరి డిసెంబర్ 25ని భారత ప్రభుత్వము గుడ్ గవర్నెన్స్ డేగా ప్రకటించింది. దానికి ప్రధాన కారణం ఫార్మర్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా, భారత మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి గారి బర్త్డే డిసెంబర్ 25th. మరి ఇప్పుడు ఈ గుడ్ గవర్నెన్స్ వీక్ 2025 ఏదైతే ఉందో డిసెంబర్ 19th నుంచి 25th వరకు, దీని సందర్భంగా ఈ వారం సందర్భంగా ప్రజలకు గవర్నెన్స్ని చేరువుగా తీసుకురావాలి, ఈ యొక్క ప్రజలకు అవసరమైన సర్వీసెస్ను సేవలను అందించాలి, అత్యంత పారదర్శవంతంగా ఎఫిషియెంట్గా ట్రాన్స్పరెంట్గా అందించాలి అని చెప్పేసి డిపార్ట్మెంట్ ఆఫ్ అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్స్ అండ్ పబ్లిక్ గ్రీవెన్సెస్ ఒక నేషన్ వైడ్ క్యాంపెయిన్ని, ఒక జాతీయ స్థాయిలో ఒక ప్రచార కార్యక్రమాన్ని స్టార్ట్ చేసింది. దాని పేరే ప్రశసన్ గావ్ కి ఓరే. ఆ క్యాంపెయిన్ పేరు ప్రశసన్ గావ్ కి ఓరే. అంటే తెలుగులో చెప్పాలంటే గ్రామాలకు పాలన అన్న అర్థం వస్తుంది తెలుగులో. మరి ఇక్కడ మనం ఫస్ట్ ఫోకస్ చేయాల్సింది ఇటువంటి వీక్స్ విషయానికి వస్తే గుడ్ గవర్నెన్స్ వీక్, ఉదాహరణకు మనము నేషనల్ హ్యాండీక్రాఫ్ట్స్ వీక్ కూడా తెలుసుకున్నాం ఇటీవల. నేషనల్ హ్యాండీక్రాఫ్ట్స్ వీక్ అంటే ఏంటి? జాతీయ హస్తకళల వారోత్సవం డిసెంబర్ 8th నుంచి 14th వరకు. డిసెంబర్ 8th నుంచి 14th వరకు మనము నేషనల్ హ్యాండీక్రాఫ్ట్ వీక్ గురించి తెలుసుకున్నాం. ఆ నేషనల్ హ్యాండీక్రాఫ్ట్ వీక్ని మినిస్ట్రీ ఆఫ్ టెక్స్టైల్స్, ఈ యొక్క టెక్స్టైల్ మంత్రిత్వ శాఖ నిర్వహిస్తుందని చెప్పేసి తెలుసుకున్నాం. సో మరి ఇప్పుడు ఈ గుడ్ గవర్నెన్స్ వీక్ 2025 సందర్భంగా లాంచ్ చేసిన ఈ క్యాంపెయిన్ ముఖ్య ఉద్దేశం ఏంటి, అసలు ఈ క్యాంపెయిన్లో ఏం చేయబోతా ఉన్నారు? ఫస్ట్ ఇక్కడ తెలుసుకోవాల్సింది డిపార్ట్మెంట్ ఆఫ్ అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్స్ అండ్ పబ్లిక్ గ్రీవెన్సెస్ అనేది తెలుగులో చెప్పాలి అంటే పరిపాలనా సంస్కరణలు మరియు ప్రజా ఫిర్యాదుల విభాగము. ఈ యొక్క డిపార్ట్మెంట్ ఏ మంత్రిత్వ శాఖ కింద ఉంటుందో కూడా మనం తెలుసుకోవాలి. ఆ మంత్రిత్వ శాఖ వచ్చేసి సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు, పెన్షన్ల మంత్రిత్వ శాఖ కింద ఉంటుంది. ఇంగ్లీష్లో చెప్పాలంటే మినిస్ట్రీ ఆఫ్ పర్సనల్, పబ్లిక్ గ్రీవెన్సెస్ అండ్ పెన్షన్స్ మినిస్ట్రీ. ప్రస్తుతం ఈ యొక్క సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు, పెన్షన్ల మంత్రిత్వ శాఖ పోర్ట్ఫోలియోని నిర్వహిస్తూ ఉన్న మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ గారు సైన్స్ అండ్ టెక్నాలజీకి కూడా ఆయన ఇన్ఛార్జ్గా బాధ్యతలు వ్యవహరిస్తూ ఉన్నారు. దీనికి కూడా ఆయన ఇన్ఛార్జ్గా ఉన్నారు. ఇక మరి ఇప్పుడు ఈ యొక్క నేషన్ వైడ్ క్యాంపెయిన్ ఏదైతే ఉందో ప్రశసన్ గావ్ కి ఓరే క్యాంపెయిన్ ముఖ్య ఉద్దేశం ఏంటి, దీన్ని ఎన్ని దశల్లో చేపట్టబోతా ఉన్నారు, దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి? ఫస్ట్ తెలుసుకోవాల్సింది మనము ఈ క్యాంపెయిన్ని 2 phases నిర్వహిస్తూ ఉన్నారు. యాక్చువల్లీ ఈ డిసెంబర్ 19th 25th కంటే ముందు డిసెంబర్ 11th నుంచి 18th వరకు, డిసెంబర్ 11 నుంచి 18 వరకు ప్రిపరేటరీ ఫేజ్ని నిర్వహించారు. అంటే సన్నాహక దశలో భాగంగా దేశవ్యాప్తంగా సుమారుగా 2.11 lakh పబ్లిక్ గ్రీవెన్సెస్ని రిజాల్వ్ చేశారు. ఈ మొదటి సన్నాహక దశలో భాగంగా 2.11 లక్షలకు పైగా ప్రజా ఫిర్యాదుల్ని పరిష్కరించడం జరిగింది. ఆ విషయం గుర్తుపెట్టుకోండి. ఇక ఇంప్లిమెంటేషన్ ఫేజ్, అమలు దశ అంటే డిసెంబర్ 19th నుంచి 25. ఇది గుడ్ గవర్నెన్స్ వీక్ అన్న విషయం గుర్తుపెట్టుకోండి. ఇక మరి ఈ క్యాంపెయిన్లో భాగంగా, ఈ ప్రశసన్ గావ్ కి ఓర్ క్యాంపెయిన్లో భాగంగా డిస్ట్రిక్ట్ కలెక్టర్స్ ఎవరైతే ఉంటారో ఆ డిస్ట్రిక్ట్ కలెక్టర్స్ ఈ యొక్క జిల్లా ఆఫీసులకు వెళ్ళడము, అలానే తహసీల్దార్ ఆఫీసుల్ని సందర్శించడము,
పంచాయతీ సమితి హెడ్ క్వార్టర్స్ని సందర్శించడము, అక్కడ పీపుల్తో ఇంటరాక్ట్ అవ్వడం జరుగుతుంది. ప్రజలతో ఇంటరాక్ట్ అవుతారు, అలానే ప్రజలకు సంబంధించిన ఫిర్యాదులు గ్రీవెన్సెస్ని ఇంకా తెలుసుకుంటారు. సో విధంగా చెప్పాలంటే సిటిజన్ అఫీషియల్స్ ఇంటరాక్షన్, ఈ యొక్క ప్రజలతో అధికారులు ప్రత్యక్షంగా మీట్ అవుతారు. సో 700కు పైగా 700కి పైగా డిస్ట్రిక్ట్ కలెక్టర్స్, తహసీల్దార్ ఆఫీసర్స్, పంచాయత్ సమితి హెడ్ క్వార్టర్స్ని వాళ్ళు విజిట్ చేయబోతా ఉన్నారు ఈ వీక్లో. సో ఇక్కడ మెయిన్గా గుర్తుపెట్టుకోవాల్సింది గుడ్ గవర్నెన్స్ వీక్ అంటే December 19th నుంచి 25th వరకు. నెక్స్ట్ వన్, పబ్లిక్ సర్వీస్ కమిషన్ల చైర్పర్సన్ల జాతీయ సమావేశము. నిన్న ప్రెసిడెంట్ ద్రౌపది ముర్ము గారు హైదరాబాద్లో, తెలంగాణలోని హైదరాబాద్లో నేషనల్ కాన్ఫరెన్స్ ఫర్ చైర్పర్సన్స్ ఆఫ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ని లాంచ్ చేశారు. నేషనల్ కాన్ఫరెన్స్ ఫర్ చైర్పర్సన్స్ ఆఫ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్, పబ్లిక్ సర్వీస్ కమిషన్ల చైర్పర్సన్ల జాతీయ సమావేశాన్ని ప్రారంభించారు. ఇది 2 రోజుల పాటు జరిగింది. నిన్న ఇవాళ ముగిసింది December 20th వరకు. మరి ఇక్కడ మనం ఫస్ట్ ఫోకస్ చేయాల్సింది పబ్లిక్ సర్వీస్ కమిషన్. అసలు ఈ కాన్ఫరెన్స్ ముఖ్య ఉద్దేశం ఏంటి? పబ్లిక్ సర్వీస్ కమిషన్ అంటేనే మనకు గుర్తురావాల్సింది ఫస్ట్ కాన్స్టిట్యూషనల్ బాడీస్ అయిన యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషను, అలానే స్టేట్ లెవెల్లో ఉండే స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్స్. ఇక యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ విషయానికి వస్తే ఈ కమిషన్ ముఖ్య ఉద్దేశం, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ముగిసిన ఈ జాతీయ సమావేశంలో ప్రెసిడెంట్ ద్రౌపది ముర్ము గారు మాట్లాడుతూ ఈ యూపీఎస్సీ కావచ్చు, స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్స్ ఏవైతే రిక్రూట్మెంట్ చేస్తూ ఉన్నాయో ఈ యొక్క సెంట్రల్ గవర్నమెంట్ ఎగ్జామ్స్కి, స్టేట్ గవర్నమెంట్ ఎగ్జామ్స్కి ఉద్యోగాలు ఏవైతే చేపడతా ఉన్నాయో ఆ యొక్క రిక్రూట్మెంట్లో, ఆ ఉద్యోగ నియామకాల్లో ట్రాన్స్పరెన్సీని తీసుకురావాలి, పారదర్శకతను తీసుకురావాలి, అలానే ఎఫిషియన్సీ, టైం బౌండ్ కంప్లీషన్ అంటే నిర్ణీత సమయంలోపు ఉద్యోగాలు పెట్టి ఆ ఉద్యోగ నియామకాలు కంప్లీట్ చేయాలని చెప్పేసి ఆమె అడగడం జరిగింది, అర్జీ చేయడం జరిగింది. సో ఈ కాంటెక్స్లో తెలుసుకోవాల్సింది మరి ఈ సమావేశంలో ఎంతమంది పాల్గొన్నారు అంటే 24 స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్పర్సన్స్ పాల్గొన్నారు. ఈ కాన్ఫరెన్స్లో 24 స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్పర్సన్స్ పాల్గొన్నారు. దీన్ని ఆర్గనైజ్ చేసింది తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్. ఇందులో ప్రస్తుతం యూపీఎస్సీ చైర్మన్గా ఉన్న డాక్టర్ అజయ్ కుమార్ గారు పాల్గొన్నారు. అలానే తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ బుర్రా వెంకటేశం గారు కూడా పాల్గొన్నారు. సో ఇక్కడ మనం ఫస్ట్ ఫోకస్ చేయాల్సింది మన కాన్స్టిట్యూషన్లో ఈ యూపీఎస్సీకి, స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్కి సంబంధించి ఒక డెడికేటెడ్గా ప్రత్యేకంగా ఒక పార్టే కేటాయించడం జరిగింది. పార్ట్ 14 డీల్స్ విత్ పబ్లిక్ సర్వీస్ కమిషన్స్ ఆఫ్ ద యూనియన్ అండ్ స్టేట్స్. ఈ పార్ట్ 14లో ఆర్టికల్ 308 నుంచి ఆర్టికల్ 323 వరకు ఈ యూనియన్ లెవెల్లో కావచ్చు, ఈ స్టేట్ లెవెల్లో ఉన్న సర్వీసెస్ గురించి, వివిధ రకాల సర్వీసులు, ఆల్ ఇండియా సర్వీసెస్, అటువంటి వాటి గురించి, ఆ మ్యాటర్స్ గురించి డీల్ చేస్తుంది. సో ఎగ్జాక్ట్గా చెప్పాలి అంటే ఒకవేళ ఆర్టికల్ 315 నుంచి 323 తీసుకుంటే ఇదే పార్ట్ 14లో ఆర్టికల్ 315 ఏం చెప్తుంది? దేర్ షల్ బి ఏ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఫర్ ద యూనియన్ అండ్ స్టేట్స్. ఆర్టికల్ 315 ఏమని చెప్తుంది? కేంద్ర స్థాయిలో అలానే రాష్ట్రాలకు పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఉండాలని చెప్తుంది. ఇక ఆర్టికల్ 315 నుంచి ఆర్టికల్ 323 వేటి గురించి చెప్తుంది అంటే యూపీఎస్సీ కావచ్చు, స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్స్కి సంబంధించిన కంపోజిషన్, అందులో ఎంతమంది సభ్యులు ఉంటారు, అపాయింట్మెంట్స్, వాళ్ళని ఎవరు నియమిస్తారు, అటువంటి మ్యాటర్స్ గురించి డీల్ చేస్తుంది. ఇక యూపీఎస్సీ విషయానికి వస్తే మనం ఫస్ట్ తెలుసుకోవాల్సింది కొన్ని బేసిక్ డీటెయిల్స్. ఇందులో ఫస్ట్ ఆర్టికల్ 312 గురించి తెలుసుకోవాలి. ఆర్టికల్ 312 ఆల్ ఇండియా సర్వీసెస్ గురించి మాట్లాడుతుంది. ఆర్టికల్ 312 ఆల్ ఇండియా సర్వీసెస్ గురించి మాట్లాడుతుంది. ఈ ఆల్ ఇండియా సర్వీసెస్ అంటేనే మనకి 3 రకాల సర్వీసెస్ వస్తాయి. ఐఏఎస్, ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్, ఐపీఎస్, ఇండియన్ పోలీస్ సర్వీస్, అలానే ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్. గుర్తుపెట్టుకోండి, ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్, ఇండియన్ ఫారిన్ సర్వీస్ కాదు, ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్. మరి ఆర్టికల్ 312 ఏం చెప్తుంది అంటే పార్లమెంటు 1 లేదా అంతకంటే ఎక్కువ ఆల్ ఇండియా సర్వీసెస్ని క్రియేట్ చేయవచ్చు. పార్లమెంటు 1 లేదా అంతకంటే ఎక్కువ ఆల్ ఇండియా సర్వీసెస్ను ఏర్పాటు చేయవచ్చు. ఇవి సెంట్రల్ గవర్నమెంట్కి, స్టేట్ గవర్నమెంట్స్కి కామన్గా ఉంటాయి. గుర్తుపెట్టుకోండి, సెంట్రల్కి, స్టేట్స్కి కామన్గా ఉంటాయి. మరి ఈ ఆల్ ఇండియా సర్వీసెస్లో పార్లమెంట్ అనుకుంటే ఆల్ ఇండియా జ్యుడిషియల్ సర్వీస్ని కూడా ఏర్పాటు చేసుకోవచ్చు. చట్టం ద్వారా ఈ ఆర్టికల్ 312 ప్రకారము పార్లమెంట్ అనేది ఆల్ ఇండియా జ్యుడిషియల్ సర్వీస్
ఆల్ ఇండియా జ్యుడిషియల్ సర్వీస్ని కూడా ఏర్పాటు చేసుకోవచ్చు అని చెప్పేసి చెప్తుంది. సో ప్రస్తుతానికైతే ఆల్ ఇండియా సర్వీసెస్ ఐఏఎస్, ఐపీఎస్, ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ ఉన్నాయన్న విషయం గుర్తుపెట్టుకోండి. ఇక ఆర్టికల్ 312 అయిపోయింది. ఇక ఆర్టికల్ 315 విషయానికి వస్తే ఆర్టికల్ 315 ఏమని చెప్తుంది? దేర్ షల్ బి ఏ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఫర్ ద యూనియన్ అండ్ స్టేట్స్. కేంద్ర ప్రభుత్వానికి అలానే స్టేట్ గవర్నమెంట్స్కి పబ్లిక్ సర్వీస్ కమిషన్స్ ఉండాలి. అంటే దాని అర్థం ఏంటి? ఆర్టికల్ 315 ప్రకారము యూపీఎస్సి ఉంటుంది, స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్స్ ఉంటాయి, అలానే జాయింట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కూడా ఏర్పాటు చేసుకోవచ్చు. ఆర్టికల్ 315 ప్రకారము ఒకటి లేదా అంతకంటే ఎక్కువ స్టేట్స్, వన్ ఆర్ మోర్ స్టేట్స్, ఆ స్టేట్స్కి అంగీకారం అయితే, ఆ స్టేట్స్ కనుక ఒప్పుకుంటే పార్లమెంట్ చట్టం ద్వారా ఒక జాయింట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ని కూడా ఏర్పాటు చేసుకోవచ్చు అని చెప్పేసి చెప్తుంది ఆర్టికల్ 315. రైట్. ఇక యూపీఎస్సి విషయానికి వస్తే యూపీఎస్సి October 1, 1926లో ఏర్పాటైంది. నెక్స్ట్ ఇయర్కి 100 years పూర్తవుతుంది. ఆల్రెడీ మనము యూపీఎస్సికి సంబంధించిన శత జయంతి సెంటినరీ సెలబ్రేషన్స్ కూడా మనం సెలబ్రేట్ చేసుకుంటూ ఉన్నాం. ఇక మనకి ఇంకోటి మనం తెలుసుకోవాల్సినది మెయిన్గా యూపీఎస్సికి ఫస్ట్ చైర్మన్ ఎవరు? యూపీఎస్సికి ఫస్ట్ చైర్మన్ రాస్ బార్కర్ అనే ఆయన యూపీఎస్సికి మొదటి చైర్మన్గా పనిచేశారు. ఆ విషయం గుర్తుపెట్టుకోండి, రాస్ బార్కర్. ఇక యూపీఎస్సి ఇటీవల తీసుకుంటే చాలా రీఫార్మ్స్ తీసుకొని వస్తూ ఉంది, సంస్కరణలు. ముఖ్యంగా ప్రతిభా సేతు పోర్టల్ని లాంచ్ చేయడం జరిగింది. యూపీఎస్సి లాంచ్ చేసిన ఒక పోర్టల్ ప్రతిభా సేతు. ఈ ప్రతిభా సేతు పోర్టల్ దేనికి సంబంధించి? ఎవరైతే యూపీఎస్సి ఎగ్జామ్స్ ఉంటాయో ఆ యూపీఎస్సి ఎగ్జామ్స్లో చివరి స్టేజ్ వరకు వెళ్ళి ఫైనల్ లిస్ట్లో వాళ్ళ పేరు లేకపోతే వాళ్ళకి అడిషనల్గా ఎంప్లాయ్మెంట్ కల్పించడం కోసము ఒక పోర్టల్ అన్నమాట. వాళ్ళు ఎవరైతే ఫైనల్ స్టేజ్ వరకు వెళ్ళి ఉంటారో వాళ్ళు ఈ ప్రతిభా సేతు పోర్టల్లో వాళ్ళు రిజిస్టర్ చేసుకుంటే వాళ్ళకి ఫర్దర్గా ఏవైనా ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ గవర్నమెంట్లో ఫర్దర్గా కావచ్చు, ప్రైవేట్ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ కల్పించడం జరుగుతుంది. సో ప్రతిభా సేతు. అలానే ఇటీవల యూపీఎస్సి ముఖ్యంగా పర్సన్స్ విత్ బెంచ్ మార్క్ డిజేబిలిటీస్ ఎవరైతే ఉంటారో, అంటే ఏంటి దివ్యాంగులకి వాళ్ళ కోసం సపరేట్గా సెంటర్ ఆఫ్ చాయిస్ అనే ఒక సౌకర్యాన్ని కూడా తీసుకొని వచ్చింది. సెంటర్ ఆఫ్ చాయిస్ ఫెసిలిటీ. ఆ సెంటర్ ఆఫ్ చాయిస్ ఫెసిలిటీ ఏంటి? వాళ్ళకి నచ్చిన సెంటర్ని సెలెక్ట్ చేసుకోవచ్చు, సెంటర్ ఆఫ్ చాయిస్ ఫెసిలిటీ. సో ఇక అదే ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్కి ప్రస్తుతం చైర్మన్గా, ఇన్ఛార్జ్గా ఫుల్ టైం చైర్మన్ లేరు. అనురాధ గారు ఆమె రిటైర్ అవ్వడంతో ప్రస్తుతం జి శశిధర్ గారు, ఏపీపీఎస్సీ మెంబర్ గారైన జి శశిధర్ అనే ఆయన ఏపీపీఎస్సీకి ప్రస్తుతం ఇన్ఛార్జ్ చైర్మన్గా వ్యవహరిస్తూ ఉన్నారు. ఆ విషయం గుర్తుపెట్టుకోండి. సో మరి ఇప్పుడు ఈ యొక్క నేషనల్ కాన్ఫరెన్స్లో ఈమె మాట్లాడుతూ ఈ టైం బౌండ్, మీరు ఏవైనా ఈ పబ్లిక్ సర్వీస్ కమిషన్స్ ముఖ్యంగా రిక్రూట్మెంట్ చేసుకునేటప్పుడు న్యాయ సమస్యలు వస్తూ ఉంటాయి. ఈ జ్యుడిషియల్ లీగల్ ఛాలెంజెస్ని ఎలా ఎదుర్కోవాలో రీఫార్మ్స్ తీసుకురని చెప్పేసి అడగడం జరిగింది. ఇక యూపీఎస్సి నల్సార్ యూనివర్సిటీతో కలిసి 100 ల్యాండ్ మార్క్ జడ్జిమెంట్స్తో కూడిన ఒక కంపెండియంని తయారు చేస్తూ ఉంది. ఇప్పుడు మనం చూస్తే రిక్రూట్మెంట్స్ చేసేటప్పుడు చాలా లీగల్ ఇష్యూస్, కోర్టుల్లో కేసులు పడిపోయి కొన్ని ఏండ్లైనా తీరవు. అలాంటప్పుడు అభ్యర్థులు నష్టపోకుండా ఉండాలని చెప్పేసి ఈ పబ్లిక్ సర్వీస్ కమిషన్స్ చేపట్టే నియామకాల్లో రిక్రూట్మెంట్ అనేది చాలా లీగల్గా పర్ఫెక్ట్గా ఉండాలి, న్యాయపరంగా ఎటువంటి చిక్కులు రాకుండా ఉండడం కోసము నల్సార్ యూనివర్సిటీతో కలిసి 100 ల్యాండ్ మార్క్ జడ్జిమెంట్స్, 100 వివిధ తీర్పులకు సంబంధించి ఒక కంపెండియం, అంటే ఒక జాబితా, ఒక బుక్ మాదిరి తయారు చేస్తూ ఉంది యూపీఎస్సి. ఏ యూనివర్సిటీతో కలిసి? నల్సార్ యూనివర్సిటీ. అది ఇంకా కంప్లీట్ అవ్వలేదు, ఆ విషయం గుర్తుపెట్టుకోండి. ఈ సంవత్సరం జరిగిన ఢిల్లీలో జరిగిన నేషనల్ కాన్ఫరెన్స్లో యూపీఎస్సీ చైర్మన్ డాక్టర్ అజయ్ కుమార్ గారు ప్రకటించారు, ఈ నల్సార్ యూనివర్సిటీతో కలిసి మేము దీన్ని ప్రిపేర్ చేస్తూ ఉన్నామని చెప్పేసి. నెక్స్ట్ వన్, నో పియూసీ నో ఫ్యూయల్. ఢిల్లీ గవర్నమెంటు ఎయిర్ పొల్యూషన్ని కంట్రోల్ చేయాలి అని చెప్పేసి నో పియూసీ నో ఫ్యూయల్ అనే ఒక ఇనిషియేటివ్ని లాంచ్ చేసింది. మరి ఇక్కడ ఏంటి అసలు నో పియూసీ నో ఫ్యూయల్? మీరు అబ్జర్వ్ చేస్తే ఢిల్లీ అనేది మనం ఆల్రెడీ ప్రీవియస్ క్లాస్లో కూడా చెప్పుకున్నాం. ఢిల్లీ అనేది ఇప్పుడు ప్రపంచంలోనే అత్యంత కాలుష్యమైన రాజధాని నగరం. వరల్డ్స్ మోస్ట్ పొల్యూటెడ్ క్యాపిటల్ సిటీ అంటే ఢిల్లీ. స్విట్జర్లాండ్కు చెందిన ఐక్యూ ఎయిర్ అనే సంస్థ రిలీజ్ చేసిన వరల్డ్ ఎయిర్ క్వాలిటీ రిపోర్ట్ 2024లో ఢిల్లీ అనేది ప్రపంచంలోనే అత్యంత కాలుష్యమైన రాజధాని. మరి వరల్డ్స్ మోస్ట్ పొల్యూటెడ్ కంట్రీ అంటే ప్రపంచంలోనే అత్యంత కాలుష్యమైన దేశం అంటే ఫస్ట్ ప్లేస్లో చాద్ కంట్రీ ఉంది.
ఇండియా 5th ప్లేస్లో ఉంది, 5వ స్థానంలో ఉంది. మరి ఇప్పుడు ఈ స్థాయిలో అక్కడ ఎయిర్ పొల్యూషన్ ఉంది ఆల్రెడీ, వెరీ పూర్. ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ ప్రకారము, ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ మనం డిస్కస్ చేసుకున్నాం కదా, 8 పొల్యూటెంట్స్ ఆధారంగా దీన్ని డెవలప్ చేయడం జరుగుతుంది. 2014లో మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్ కింద ఉండే సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ అని చెప్పేసి 8 పొల్యూటెంట్స్, 8 కాలుష్యకాల ఆధారంగా దీన్ని తయారు చేయడం జరిగింది. దాని ప్రకారం ఢిల్లీలో ఆల్రెడీ ఎయిర్ క్వాలిటీ అనేది వెరీ పూర్ స్టేజ్లో ఉంది. ఇప్పుడు ఢిల్లీ గవర్నమెంట్ లాంచ్ చేసిన నో పియూసి నో ఫ్యూయల్ ఇనిషియేటివ్ ఏంటి? ఇక్కడ ఢిల్లీలో ఏ వెహికల్కి అయితే పొల్యూషన్ అండర్ కంట్రోల్ సర్టిఫికెట్ లేకపోతే, ఏదైనా ఒక వెహికల్కి ఏదైనా వెహికల్కి సంబంధించి పొల్యూషన్ అండర్ కంట్రోల్ సర్టిఫికేట్ అనేది కనుక ఆ వెహికల్కి సంబంధించి లేకపోతే, ఆ యొక్క వెహికల్కి పెట్రోల్ పంప్స్ వద్ద ఫ్యూయల్ వేయవద్దండి, పెట్రోల్ ఫిల్ చేయవద్దండి అని చెప్పేసి ఢిల్లీ గవర్నమెంట్ లాంచ్ చేసింది. అంటే పొల్యూషన్ సర్టిఫికేట్ ఉండాలి. సో మరి అలానే ఇంకా కొన్ని రెస్ట్రిక్షన్స్ విధించింది. ఢిల్లీలో కాకోకుండా వేరే ఏరియాస్లో, వేరే ప్రాంతాలలో, వేరే స్టేట్స్లలో రిజిస్టర్ అయిన నాన్ BS6 వెహికల్స్, ఢిల్లీ కాకోకుండా వేరే సిటీసు, వేరే స్టేట్లలో రిజిస్టర్ అయిన BS6 వెహికల్స్ కానివి ఏవైతే ఉంటాయో వాటికి ఢిల్లీలోకి ఎంటర్ లేదు అని చెప్పేసి కూడా ఒక ఆర్డర్ జారీ చేసింది. ఇక్కడ BS6 నార్మ్స్ గురించి ఐడియా ఉండాలి. BS6 నార్మ్స్ మనకి ఇది చాలా ఇంపార్టెంట్. BS6 నార్మ్స్ ఇక్కడ ప్రజెంట్ మనం వెహికల్స్ ఏవైతే యూస్ చేస్తూ ఉన్నామో, కొత్తగా ఇప్పుడు ఎవరైతే వెహికల్స్ కొంటా ఉంటారో ఆ వచ్చే వెహికల్స్ అన్నీ కూడా BS6 వెహికల్స్. ఒక 2 వీలర్ కొన్నా, ఒక 3 వీలర్ కొన్నా, ఒక ట్రక్ తీసుకున్నా, ఒక కార్ తీసుకున్నా, ఒక బస్సు తీసుకున్నా, ప్రజెంట్ ఏమైనా కొత్తగా పర్చేస్ చేస్తే, కొత్తగా కొంటే అవన్నీ కూడా BS6. ఇక్కడ BS నార్మ్స్ అంటే ఏంటి? భారత్ స్టేజ్ నార్మ్స్ అంటారు. ఇవి చాలా ఇంపార్టెంట్, మనకి ఎన్విరాన్మెంట్లో మనం చదువుతాం. ఇవి భారత్ స్టేజ్ నార్మ్స్ అని చెప్పేసి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 2000 ఇయర్లో వీటిని తీసుకొని వచ్చింది. యూరోపియన్ కంట్రీస్లో, యూరోపియన్ యూనియన్ ఆ దేశాలలో ఈ యొక్క గాలి కాలుష్యాన్ని, ఎయిర్ పొల్యూషన్ని కంట్రోల్ చేయడం కోసము వెహికల్స్లో వాడే ఫ్యూయల్ ఏదైతే ఉంటుందో ఆ ఫ్యూయల్లో కొన్ని రకాల పొల్యూటెంట్స్, కొన్ని రకాల కాలుష్యకాలు, ఉదాహరణకు సల్ఫరు, అటువంటివి తక్కువగా ఉండాలి అని చెప్పేసి యూరో నార్మ్స్ అని చెప్పేసి యూరోపియన్ యూనియన్ తీసుకొని వచ్చింది. యూరో నిబంధనలు. ఆ యూరో నార్మ్స్ ఆధారంగానే భారత ప్రభుత్వం, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 2000లో BS నార్మ్స్ని తీసుకొని వచ్చింది, భారత్ స్టేజ్ నార్మ్స్ని. ఈ భారత్ స్టేజ్ నార్మ్స్ మీరు అబ్జర్వ్ చేస్తే April 1, 2020 నుంచి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఒక ఆర్డర్ జారీ చేసింది. April 1, 2020 నుంచి ఏ వెహికల్స్ అయితే కొత్తగా పర్చేస్ చేస్తూ ఉన్నామో, ఏ వెహికల్స్ అయితే కొత్తగా న్యూగా మ్యానుఫ్యాక్చర్ చేస్తూ ఉన్నారో, కొత్తగా తయారు చేస్తూ ఉన్నారో, అలానే కొత్తగా సేల్ చేస్తూ ఉన్నారో, ఆ వెహికల్స్ తప్పకుండా BS6 వెహికల్స్ అయి ఉండాలి అని చెప్పేసి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆర్డర్స్ జారీ చేసింది. మరి ఈ BS6 కంటే ముందు BS4 నిన్నది. BS6 కంటే ముందు BS4 వెహికల్స్ యూస్ చేసేవాళ్ళు ఇండియాలో. మరి BS5 లేదా అంటే BS5 లేదు, డైరెక్ట్గా BS4 నుంచి BS6కి మనము ట్రాన్స్ఫర్ అయ్యాము. సో ఎప్పటి నుంచి అమల్లోకి వచ్చిందంటే April 1, 2020. మరి BS4 వెహికల్స్, BS6 వెహికల్స్కి ఏంటి తేడా అంటే, ఈ BS4 వెహికల్స్లో వాడే వెహికల్స్ ఏవైతే ఉంటాయో ఆ వెహికల్స్ ఫ్యూయల్లో, ఆ వెహికల్స్ వాడే ఇంధనంలో సల్ఫర్ అనేది 50 parts per million మాత్రమే ఉంటుంది. ఆ వెహికల్స్లోని ఫ్యూయల్లో 50 parts per million సల్ఫర్ కంటెంట్ ఉంటుంది. సల్ఫర్ అయినా, కార్బన్ మోనాక్సైడ్ అయినా, కార్బన్ డైఆక్సైడ్ అయినా, ఇవన్నీ కూడా కర్బన ఉద్గారాలు, గ్రీన్ హౌస్ గ్యాస్ ఎమిషన్స్. మరి BS6లో ఎంత ఉంటుందంటే, BS6 వెహికల్స్లో ఫ్యూయల్లో సల్ఫర్ కంటెంట్ని తగ్గించడం జరిగింది. ఈ యొక్క ఇంధనంలో సల్ఫర్ని తగ్గించారు, ఎందుకంటే సల్ఫరు గాలికి హానికరం కాబట్టి, మనకి హానికరము. మరి ఇందులో ఎంత ఉంటుంది సల్ఫర్ కంటెంట్ అంటే 10 parts per million. సో అందుకే BS6 వెహికల్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. మరి BS6 నార్మ్స్, BS6 నిబంధనలు వేటికి వర్తిస్తాయి, వేటికి వర్తించవు అంటే, ఇవి ఏవైతే హైవేల పైన తిరిగే వెహికల్స్, కమర్షియల్ వెహికల్స్, కార్సు, 2 వీలర్సు, 3 వీలర్సు, ట్రక్స్, అటువంటి వాటికి వర్తిస్తుంది. బట్ కొన్నిటికి వర్తించదు, కొన్ని ట్రాక్టర్స్కి, ఎందుకంటే అవి అగ్రికల్చర్ పర్పస్ ఉపయోగించేటివి అటువంటివి. సో మెయిన్గా అయితే గుర్తుపెట్టుకోవాల్సింది
మనకి బిఎస్ నార్మ్స్ ఎప్పుడు ఇండియాలో తీసుకొని వచ్చారంటే 2000 ఇవన్నీ కూడా ఎన్విరాన్మెంట్లో హెల్ప్ అవుతాయి, పర్యావరణంలో గాలి కాలుష్యానికి సంబంధించి. నెక్స్ట్ వన్ బయోడైవర్సిటీ, ఎన్విరాన్మెంట్కి సంబంధించి బ్లాక్ క్యాప్డ్ క్యాపుచిన్ మంకీ, బ్లాక్ క్యాప్డ్ క్యాపుచిన్ మంకీ, బ్లాక్ క్యాప్డ్ క్యాపుచిన్ కోతులు. ఈ అనిమల్ ఎక్స్చేంజ్ ప్రోగ్రాంలో భాగంగా ఎప్పుడైనా కానీ ఒక యానిమల్ వార్తల్లో ఉన్నప్పుడు మనం తెలుసుకోవాల్సింది దాని ఐయుసిఎన్ స్థితి ఏంటి, అది న్యూస్లో ఎందుకు ఉంది, అటువంటివి తెలుసుకోవాలా. ఫర్ ఎగ్జాంపుల్ ప్రాజెక్ట్ చీతా తీసుకున్నాం. ప్రాజెక్ట్ చీతా తీసుకుంటే మనము చీతాల్ని వేరే కంట్రీ నుంచి, వేరే ఖండం నుంచి మనం తెచ్చుకున్నాం. మరి ఇప్పుడు బ్లాక్ క్యాప్డ్ క్యాపుచిన్ మంకీస్ న్యూస్లో ఎందుకున్నాయంటే ఇండియన్ గవర్నమెంట్ యానిమల్ ఎక్స్చేంజ్ ప్రోగ్రాంలో భాగంగా యానిమల్ ఎక్స్చేంజ్ అంటే ఏంటి, జంతువుల ఎక్స్చేంజ్ కార్యక్రమంలో భాగంగా కర్ణాటకలోని బన్నేరుఘట్ట బయలాజికల్ పార్క్, కర్ణాటకలోని బెంగళూరుకి దగ్గరలో ఉంటుంది, బెంగళూరుకి 22 కిలోమీటర్స్ అలా ఉంటుంది. కర్ణాటకలోని బన్నేరుఘట్ట బయలాజికల్ పార్క్ జూ ఏదైతే ఉందో ఆ బన్నేరుఘట్ట బయలాజికల్ పార్క్ జూకి ఈ బ్లాక్ క్యాప్డ్ క్యాపుచిన్ మంకీస్ వచ్చాయి. ఎక్కడి నుంచి వచ్చాయంటే సౌత్ ఆఫ్రికా నుంచి 8 బ్లాక్ క్యాప్డ్ క్యాపుచిన్ మంకీస్ని భారత ప్రభుత్వం తీసుకొని వచ్చింది. ఎక్కడి నుంచి? సౌత్ ఆఫ్రికా యానిమల్ ఎక్స్చేంజ్ ప్రోగ్రాంలో భాగంగా. ఈ 8 4 మేల్ మంకీస్ 4 ఫీమేల్ మంకీస్, 4 మగ కోతులు 4 ఆడకోతులు. వీటినే టఫ్టెడ్ క్యాపుచిన్స్ అని కూడా అంటారు. సో ఇక్కడ మెయిన్గా ఫోకస్ చేయాల్సింది యానిమల్ ఎక్స్చేంజ్ ప్రోగ్రాంలో భాగంగా సౌత్ ఆఫ్రికా నుంచి ఏ పార్కులోకి, ఏ జూలోకి తీసుకొని వచ్చారంటే కర్ణాటకలోని బన్నేరుఘట్ట బయలాజికల్ పార్క్. దీని శాస్త్రీయ నామము సపజస్ అపెల్లా అన్న విషయం గుర్తుపెట్టుకోండి. మరి ఇవి ఎక్కువగా ఎక్కడ ఉంటాయంటే ఈ ట్రోపికల్ క్లైమేట్ ఏదైతే ఉందో, ట్రోపికల్ క్లైమేట్ అంటే ఈ అమెజాన్ బేసిను, ఇక్కడ ఎక్కువగా ట్రోపికల్ రెయిన్ ఫారెస్ట్లు ఉంటాయి కదా, ఈ సతత హరితారణ్యాలు అంటే అక్కడ వర్షపాతం ఎక్కువగా ఉంటుంది, అలానే టెంపరేచర్ కూడా ఎక్కువగా ఉంటుంది. అమెజాన్ బేసిన్ కావచ్చు, ఈ సవన్నా అడవులు అక్కడ ఎక్కువగా ఉంటాయి. అంటే సౌత్ అమెరికా, సౌత్ ఆఫ్రికా ట్రోపికల్ ప్రాంతాల్లో ఇవి ఎక్కువగా ఉంటాయి. సో ఇప్పుడు వీటిని ఇక్కడికి తీసుకురావడం జరిగింది. దీని ఐయుసిఎన్ స్థితి వస్తే లీస్ట్ కన్సర్న్, ఐయుసిఎన్ స్థితి కూడా చాలా ఇంపార్టెంట్. ఐయుసిఎన్ అంటే ఏంటి? ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ ద కన్జర్వేషన్ ఆఫ్ నేచర్. ఈ ఐయుసిఎన్ స్థితి లీస్ట్ కన్సర్న్ అంటే ఏంటి? బాధపడాల్సిన అవసరం లేదు, అంటే దీని పాపులేషన్ చాలా ఉంది అని చెప్పేసి. సో ఇది ఓమ్నివోరస్, అంటే ఇది ఏ టైప్ ఆఫ్ యానిమల్ అంటే ఓమ్నివోరస్ అంటే మనకి ఎన్విరాన్మెంట్లో హెర్బీవోర్సు, క్యార్నివోర్సు, ఓమ్నివోర్స్ అని చదువుతాం. క్యార్నివోర్స్ అంటే ఈ జంతువుల్ని భక్షించి తినేటివి, హెర్బీవోర్స్ అంటే ఈ మొక్కలు ప్లాంట్స్ని తిని బతికే జంతువులు కావచ్చు, కీటకాలు కావచ్చు. ఇది ఓమ్నివోరస్ అంటే ఇటు చిన్న కీటకాలు, చిన్న లిజార్డ్స్, చిన్న ఇన్సెక్ట్స్ని తింటుంది, అలానే మొక్కలు, ప్లాంట్స్ అటువంటి వాటిని కూడా తింటుంది. సో ఓమ్నివోరస్. ఐయుసిఎన్ స్థితి అయితే లీస్ట్ కన్సర్న్. సో ఇది మనకి బయోడైవర్సిటీ పరంగా బ్లాక్ క్యాపుచిన్ మంకీ కాన్సెప్ట్. నెక్స్ట్ వన్, జీవ వైవిధ్యంపై కన్వెన్షన్ సిబిడి యొక్క COP17 అధికారిక లోగోను రిలీజ్ చేసిన ఆర్మేనియా కంట్రీ. కన్వెన్షన్ ఆన్ బయలాజికల్ డైవర్సిటీకి సంబంధించి కాప్ సమావేశాలు జరుగుతాయి, కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్, దేశాల సమావేశాలు. ఈ సిబిడికి సంబంధించి COP17 మీటింగ్కి సంబంధించిన అఫీషియల్ లోగోని ఆర్మేనియా గవర్నమెంట్ రిలీజ్ చేసింది. మరి ఆ లోగో యొక్క ప్రాముఖ్యత ఏంటి, ఆ లోగోలో ఏముంది, అటువంటివి తెలుసుకోవాలి. ఫస్ట్ కన్వెన్షన్ ఆన్ బయలాజికల్ డైవర్సిటీ విషయానికి వస్తే మనకి UNFCCCకి కాప్ సమావేశాలు జరుగుతాయి, యునైటెడ్ నేషన్స్ ఫ్రేమ్వర్క్ కన్వెన్షన్ ఆన్ క్లైమేట్ చేంజ్. మరి అలానే కన్వెన్షన్ ఆన్ బయలాజికల్ డైవర్సిటీ అంటే జీవ వైవిధ్యానికి సంబంధించిన సమావేశాలు జరుగుతూ ఉంటాయి వివిధ దేశాలు. ఫర్ ఎవ్రీ 2 years, ప్రతి 2 ఏళ్లకు ఒకసారి దీనికి సంబంధించి చర్చలు జరపడానికి దేశాలు మీట్ అవుతూ ఉంటాయి. ఇక్కడ బయోలాజికల్ డైవర్సిటీ, జీవ వైవిధ్యం అంటే ఏంటి? బయోడైవర్సిటీ వేరు, బయోలాజికల్ డైవర్సిటీ వేరు. మనం ఎక్కువగా బయోడైవర్సిటీ అనే వర్డ్ని ఎక్కువగా వింటాం. బయోడైవర్సిటీ, బయోలాజికల్ డైవర్సిటీ ఇవి రెండు చాలా డిఫరెంట్ అండి. ఎన్వైరన్మెంట్లో బయోడైవర్సిటీ అంటే ఏంటి? ఇప్పుడు
డిఫరెంట్ యానిమల్స్, డిఫరెంట్ ప్లాంట్స్, వివిధ రకాల జంతువులు, వివిధ రకాల మొక్కలు ఉంటే అది జీవ వైవిధ్యం. అంటే ఇప్పుడు చాలా రకాల జంతువులు ఉంటాయి, చాలా రకాల మొక్కలు ఉంటాయి. మరి బయోలాజికల్ డైవర్సిటీ అంటే, ఇప్పుడు బయోడైవర్సిటీ అంటే ఒక విధంగా చెప్పాలంటే మనుషులు ఉంటారు, హ్యూమన్స్ ఒక కైండ్ ఆఫ్ స్పీషీస్, టైగర్స్, లయన్స్, మంకీస్, టార్టాయిసెస్, ఇవన్నీ డిఫరెంట్ స్పీషీస్, వివిధ రకాల జాతులు. మరి బయోలాజికల్ డైవర్సిటీ అంటే ఫర్ ఎగ్జాంపుల్ హ్యూమన్సే తీసుకుందాం. మనుషులంతా కూడా ఒకే జాతి, హ్యూమన్ స్పీషీస్ ఆర్ వన్ కైండ్ ఆఫ్ స్పీషీస్. కానీ మనుషుల్లో కూడా జీవ వైవిధ్యం ఉంటుంది. ఎలా ఉంటుంది? ఒక్కొరి జీన్ ఒక్కోలా ఉంటుంది, ఒక్కొక్కరి జన్యువులు ఒక్కోలా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఆఫ్రికన్ పీపుల్ జీన్స్ ఒకలా ఉంటాయి, ఏషియన్ పీపుల్ జీన్స్ ఒకలా ఉంటాయి, యూరప్ పీపుల్ జీన్స్ ఒకలా ఉంటాయి. అంటే ఏంటి? జన్యుపరంగా చూసుకుంటే చాలా వైవిధ్యం ఉంటుంది. మనుషులు ఒకే జాతే కావచ్చు, కానీ ఈ జాతిలో కూడా వివిధ రకాలుగా జన్యువులు ఉంటాయి. దాన్ని బయోలాజికల్ డైవర్సిటీ అంటారు. మరి ఈ బయోలాజికల్ డైవర్సిటీ అనేది మొక్కలకి వర్తిస్తుంది, జంతువులకు కూడా వర్తిస్తుంది. ఇప్పుడు మనము అమెజాన్ అడవులకు పోయినా, ఈ అడవులకు పోతే వివిధ రకాల మొక్కలు వివిధ రకాల ఉపయోగాలు ఉంటాయి. అది బయోలాజికల్ డైవర్సిటీ. మరి బయోలాజికల్ డైవర్సిటీని మనం ఎందుకు సంరక్షించుకోవాలి? ఈ యొక్క కన్వెన్షన్ ఆన్ బయోలాజికల్ డైవర్సిటీని మనం ఎందుకు ప్రొటెక్ట్ చేసుకోవాలి? ఇప్పుడు మీరు కొన్ని అబ్జర్వ్ చేస్తే టెన్నిస్ బ్యాట్స్ ఏవైతే ఉన్నాయో, వీళ్ళు క్రీడాకారులు టెన్నిస్ బ్యాట్స్ యూస్ చేస్తారు కదా. ఆ టెన్నిస్ బ్యాట్స్ ఏదైతే ఉందో ఆ నెట్ ఉంటుంది కదా, ఆ టెన్నిస్ బ్యాట్స్ నెట్ ఉంటుంది, ఆ నెట్ని ఒక సాలెపురుగు గూడుతో తయారు చేస్తారు, ఒక స్పైడర్ వెబ్తో తయారు చేస్తారు, సాలిడ్. అంటే దీన్ని బట్టి ఏమర్థమవుతుంది? ఇంత బయోలాజికల్ డైవర్సిటీ ఉంది మన నేచర్లో, దీన్ని కాపాడుకోవాలి. దీనికోసమే కదా కార్టజీన్ ప్రోటోకాల్ అని ఒకటి ఉంటుంది, నగోయా ప్రోటోకాల్ అని ఉంటుంది. సో ఇవన్నీ మనకు అనవసరం ప్రస్తుతానికి. ప్రెజెంట్ మనకు అర్థం కావాలి కాబట్టి కన్వెన్షన్ ఆన్ బయోలాజికల్ డైవర్సిటీ అంటే ఏంటి అనే దానికి కొద్దిగా డీప్ ఎక్స్ప్లెనేషన్. ఇక ఈ యొక్క సిబిడి సమావేశం తీసుకుంటే ఫర్ ఎవ్రీ 2 years ఒకసారి జరుగుతుంది. ఈ సిబిడికి కాప్ సమావేశము ఫర్ ఎవ్రీ 2 years, ప్రతి 2 ఏళ్ళకు ఒకసారి జరుగుతుంది. ఇప్పుడు ఈ COP 17 సమ్మిట్ నెక్స్ట్ ఇయర్ అక్టోబర్ 19 నుంచి 30 వరకు 2026లో ఆర్మేనియా కంట్రీలోని ఎరెవన్ అనే సిటీలో జరుగుతుంది. బట్ ఇప్పుడు వీళ్ళు రిలీజ్ చేసిన లోగో ఏదైతే ఉందో, ఈ లోగో బటర్ఫ్లై రూపంలో ఉంది. మీరు అబ్జర్వ్ చేస్తే ఇది ఒక సీతాకోకచిలుక లోగో. మరి అది బటర్ఫ్లై లోగోనే. దాని పేరు వచ్చేసి ఎరివన్ అనోమలస్ బ్లూ బటర్ఫ్లై. ఈ లోగో ఏదైతే ఉందో ఆ లోగోలో పొందుపరిచిన సీతాకోకచిలుక ఎరివన్ అనోమలస్ బ్లూ బటర్ఫ్లై. ఈ ఎరివన్ అనోమలస్ బ్లూ బటర్ఫ్లై అనేది ఆర్మేనియా కంట్రీలోని ఎరెవన్ అనే ప్రాంతంలో, ఎరెవన్ అనే సిటీ ఆర్మేనియాలో అక్కడ కనబడుతుంది ఈ బటర్ఫ్లై. అందుకే దాని పేరు మీదనే, ఆ సిటీ పేరునే ఎరివన్ అనే పేరు పెట్టడం జరిగింది ఈ బటర్ఫ్లైకి. సో ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది, ఆ లోగోలో ఏమున్నది అంటే ఈ బటర్ఫ్లై ఉంది. మరి దీని శాస్త్రీయ నామం మనకు అవసరం అంటే అవసరం లేదు, బట్ నోట్స్ అయితే రాసుకోండి. దీని సైంటిఫిక్ నేము పోలియోమటస్ ఎరివనెన్సిస్ దీని సైంటిఫిక్ నేము. మరి ఇక COP 17 సమ్మిట్ నెక్స్ట్ ఇయర్ జరుగుతుంది. మరి COP 16 సమ్మిట్ ఎక్కడ జరిగింది? కన్వెన్షన్ ఆన్ బయోలాజికల్ డైవర్సిటీకి 16వ COP సదస్సు 2024 డిసెంబర్లో, అంటే ఇంకా 1 year కూడా కాలేదు. మన కరెంట్ అఫైర్స్లో చాలా ఇంపార్టెంట్. 2024 డిసెంబర్లో కొలంబియాలోని క్యాలీ సిటీలో జరిగింది. కొలంబియా కంట్రీలోని క్యాలీలో జరిగింది. ఆ విషయం గుర్తుపెట్టుకోండి. ఇక సిబిడి విషయానికి వస్తే ఎప్పుడు ఏర్పాటైంది అసలు? ఈ కన్వెన్షను 1992లో ఏర్పాటైంది. సిబిడి 1992లో దీన్ని తీసుకురావడం జరిగింది. 1992లో బ్రెజిల్లోని రియోలో యుఎన్ కాన్ఫరెన్స్ ఆన్ ఎన్విరాన్మెంట్ అండ్ డెవలప్మెంట్, దీన్నే ఎర్త్ సమ్మిట్ అంటారు. ఎర్త్ సమ్మిట్ ఈ పర్యావరణము మరియు అభివృద్ధికి సంబంధించిన యుఎన్ సమావేశం లేదా ఎర్త్ సమ్మిట్ 1992లో దీన్ని తీసుకురావడం జరిగింది. సో మరి ఇక్కడ ఎర్త్ సమ్మిట్ అంటే మళ్ళీ ఇక్కడ ఇంకొకటి ఉంది, ఇటీవల మనం డిస్కస్ చేస్తున్నాం, కన్ఫ్యూజ్ అవుతుంది. మన హోమ్ మినిస్టర్, కోఆపరేషన్ మినిస్టర్, సహకార మంత్రి అమిత్ షా గారు ఎర్త్ సమ్మిట్ని లాంచ్ చేశారు. ఆ ఎర్త్ సమ్మిట్ అది వేరు. దాని ముఖ్య ఉద్దేశం ఏంటి? ఇండియాలో కోఆపరేటివ్ సెక్టర్, సహకార రంగాన్ని డెవలప్ చేయాలనే ఉద్దేశంతో లాంచ్ చేశారు. సో ఇది సిబిడికి సంబంధించిన ఇన్ఫర్మేషన్. సో ఆ లోగో గుర్తుపెట్టుకోండి. ఇక సిబిడి విషయానికి వస్తే ఇది లీగల్లీ బైండింగ్ అగ్రిమెంట్. అంటే ఏంటి?
చట్టబద్ధత ఉంటుంది, తప్పకుండా దీని కింద లక్ష్యాలు సాధించి తీరాల్సిందే, లీగల్లీ బైండింగ్. మరి ఇందులో మెంబర్ కంట్రీస్ ఎన్ని ఉన్నాయంటే రాటిఫై చేసిన కంట్రీలు, ఈ యొక్క కన్వెన్షన్ని ఆమోదించి సంతకం చేసి ఆమోదించిన దేశాలు రాటిఫైడ్ కంట్రీస్ 196 ఉన్నాయి. ఆ విషయం గుర్తుపెట్టుకోండి, 196 ఉన్నాయి. మరి ఇందులో ఇండియా కూడా ఉంది, ఇండియా సంతకం చేసింది, దాన్ని ఆమోదించింది కూడా. బట్ అమెరికా దీన్ని రాటిఫై చేయలేదు, అమెరికా మాత్రం దీన్ని ఆమోదించలేదు. ఆ విషయం గుర్తుపెట్టుకోండి. ఇక దీని సెక్రటరేట్, సిబిడికి సెక్రటరేటు మాంట్రియాల్, సిబిడి ప్రధాన కార్యాలయం సెక్రటరేటు కెనడాలోని మాంట్రియాల్లో ఉంటుంది. ఆ విషయం గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వన్, ఓడరేవులు నౌకలను రక్షించడానికి ఒక ప్రత్యేక సంస్థను ఏర్పాటు చేయనున్న కేంద్రం. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇండియాలో ఉన్న పోర్ట్స్ కావచ్చు, షిప్స్, వాటి భద్రత కోసం, వాటి సెక్యూరిటీ కోసము ఒక సపరేట్ ఏజెన్సీని, ఒక సపరేట్ డెడికేటెడ్గా ఒక ప్రత్యేకంగా ఒక ఏజెన్సీని ఏర్పాటు చేయబోతూ ఉంది. ఏ విధంగా అయితే మన విమానయాన సంస్థలు, ముఖ్యంగా ఈ విమానాశ్రయాలను సంరక్షించడానికి, ఈ యొక్క సివిల్ ఏవియేషన్కి సంబంధించిన సెక్యూరిటీని ఎప్పటికప్పుడు మానిటర్ చేయడం కోసం, పర్యవేక్షించడం కోసం ఏ విధంగా అయితే బ్యూరో ఆఫ్ సివిల్ ఏవియేషన్ సేఫ్టీ ఎలా అయితే ఉందో, ఇప్పుడు ఈ విమానాశ్రయాలను, ఎయిర్పోర్ట్స్ యొక్క సెక్యూరిటీని చూసుకోవడం కోసం బ్యూరో ఆఫ్ సివిల్ ఏవియేషన్ సేఫ్టీ ఉంటుంది, మినిస్ట్రీ ఆఫ్ సివిల్ ఏవియేషన్ కింద, పౌర విమానయాన మంత్రిత్వ శాఖ కింద. అలాగనే దాని తరహాలోనే ఈ పోర్టుల సెక్యూరిటీ కోసం బ్యూరో ఆఫ్ పోర్ట్ సెక్యూరిటీని ఏర్పాటు చేయబోతా ఉన్నట్టు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్రకటించింది, బ్యూరో ఆఫ్ పోర్ట్ సెక్యూరిటీ. మరి ఇటీవల మనం డిస్కస్ చేసుకున్నాం, కేంద్ర ప్రభుత్వము ఈ పోర్టులు ఏవైతే ఉన్నాయో, ఇండియాలో ఉన్న పోర్ట్స్ కావచ్చు, షిప్స్కి సంబంధించిన సెక్యూరిటీ కోసం, భద్రతకు సంబంధించిన ప్లాన్స్ తయారు చేయడం కోసము, వాటిని పర్యవేక్షించడం కోసము నోడల్ రికగ్నైజ్డ్ సెక్యూరిటీ ఆర్గనైజేషన్గా గుర్తించబడిన భద్రతా ఏజెన్సీగా సిఐఎస్ఎఫ్ని గుర్తించింది, సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్. ఈ సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ ముఖ్య ఉద్దేశం ఏంటి? ఇది ఒక సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్స్ కదా, సిఐపిఎఫ్ దళం, హోం మంత్రిత్వ శాఖ కింద ఉంటుంది. దీని ముఖ్య ఉద్దేశం ఏంటి? ఇండియాలో ఉన్న క్రిటికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదైతే ఉందో, అంటే ఏంటి, ఉదాహరణకు పవర్ ప్లాంట్స్ కావచ్చు, ఇంపార్టెంట్ ఇన్స్టిట్యూషన్స్, ముఖ్యమైన విద్యాసంస్థలు, ముఖ్యమైన రీసెర్చ్ ల్యాబొరేటరీస్ వద్ద వీళ్ళు భద్రత నిర్వహిస్తూ ఉంటారు, భద్రత చూసుకుంటారు, ఎటువంటి టెర్రర్ అటాక్స్, ఎటువంటి దాడులు జరగకోకుండా. బట్ ఇటీవల ఈ సిఐఎస్ఎఫ్కి పోర్టులు, నౌకలకు సంబంధించి భద్రతా బాధ్యతలను కూడా అప్పగించింది. ఇప్పుడు సపరేట్గా ఇంకొక ఏజెన్సీని కూడా లాంచ్ చేయబోతోంది. దాని పేరు గుర్తుపెట్టుకోండి, బ్యూరో ఆఫ్ పోర్ట్ సెక్యూరిటీ. మరి దీన్ని ఎలా ఏర్పాటు చేయబోతున్నారంటే ఒక స్టాచ్యుటరీ బాడీగా, అంటే ఒక చట్టబద్ధమైన సంస్థగా, మెర్చెంట్ షిప్పింగ్ యాక్ట్ 2025 కింద ఇటీవల పాస్ అయిన యాక్ట్ ఇది, మెర్చెంట్ షిప్పింగ్ యాక్ట్ 2025 కింద ఒక స్టాచ్యుటరీ బాడీ, చట్టబద్ధ సంస్థగా దీన్ని ఏర్పాటు చేయబోతున్నారు. మరి దీనికి డైరెక్టర్ జనరల్గా ఎవరు ఉంటారు అంటే ఒక ఐపీఎస్ ఆఫీసర్ ఉండబోతా ఉన్నారు. దీనికి చీఫ్ ఆర్ డైరెక్టర్ జనరల్గా ఒక ఐపీఎస్ ఆఫీసరు. ప్రస్తుతానికైతే ఇది పూర్తిగా ఏర్పడి ఇది ఫంక్షనింగ్లోకి వచ్చే వరకు ఒక 1 year పాటు అయితే ప్రస్తుతానికి డైరెక్టర్ జనరల్ ఆఫ్ షిప్పింగ్, ఈ మినిస్ట్రీ ఆఫ్ పోర్ట్స్ కింద ఉండే, పోర్ట్ మంత్రిత్వ శాఖ కింద ఉండే డైరెక్టరేట్ ఆఫ్ షిప్పింగ్, ఆయన దీనికి జనరల్గా ఉండబోతున్నారు, డైరెక్టర్ జనరల్గా. బట్ ఆఫ్టర్ 1 year, ఒక 1 year తర్వాత మాత్రము ఈ బ్యూరో ఆఫ్ పోర్ట్ సెక్యూరిటీకి డైరెక్టర్ జనరల్గా ఒక ఐపీఎస్ ఆఫీసర్ ఉండబోతా ఉన్నారు. ఆ విషయం గుర్తుపెట్టుకోండి. ఇక మరి ఇది ఏ మంత్రిత్వ శాఖ కింద ఉంటుంది అంటే మినిస్ట్రీ ఆఫ్ పోర్ట్స్, షిప్పింగ్ అండ్ వాటర్ వేస్, ఈ యొక్క పోర్టులు, నౌకా నిర్మాణము మరియు వాటర్ వేస్ మంత్రిత్వ శాఖ కింద ఇది ఉంటుంది. మరి ఇండియాలో ప్రస్తుతానికి పోర్ట్స్ మంత్రి వచ్చేసి సర్బానంద్ సోనోవాల్ గారు, సర్బానంద్ సోనోవాల్. నెక్స్ట్ వన్, నాసా 2025 స్పేస్ యాప్స్ ఛాలెంజ్ విజేత. అమెరికాకు చెందిన నాసా స్పేస్ యాప్స్ ఛాలెంజ్ అని ఎవ్రీ ఇయర్ నిర్వహిస్తుంది. ఎవ్రీ ఇయర్, ప్రతి సంవత్సరం కూడా ఒక ఛాలెంజ్ని, అంటే ఈ స్పేస్ సెక్టార్కి సంబంధించి ఎవరైతే నూతనాత్మక ఆవిష్కరణలు డెవలప్ చేస్తారో, ఈ స్పేస్ రంగాన్ని అభివృద్ధి చేయడం కోసము ఒక హ్యాకథాన్ టైప్, ఒక ఛాలెంజ్ టైప్ నిర్వహిస్తుంది, ఒక ఇంటర్నేషనల్ ఛాలెంజ్. ఇప్పుడు నాసా నిర్వహించిన స్పేస్ యాప్స్ ఛాలెంజ్ 2025 విన్నర్గా ఇండియాకు చెందిన టీం గెలిచింది, ఇండియాకు చెందిన టీం విన్ అయింది. మరి మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ తెలుసుకోవాల్సింది, ఆ టీం ఏంటిది, ఆ టీం ఎందుకు విన్ అయింది. ఫస్ట్, ఈ నాసాకు చెందిన స్పేస్ యాప్స్ ఛాలెంజ్ విషయానికి వస్తే, ఈ ఛాలెంజ్ని 2012 నుంచి నిర్వహిస్తూ ఉంది నాసా, 2012 నుంచి నిర్వహిస్తూ ఉంది ప్రతి సంవత్సరం. మరి ఈ సంవత్సరం మోస్ట్ ఇన్స్పిరేషనల్ అవార్డుని గెలుచుకునింది చెన్నైకి చెందిన టీం. మోస్ట్ ఇన్స్పిరేషనల్ అవార్డుని
చెన్నైకి చెందిన టీం గెలుచుకునింది. వాళ్ళు ఒక శాటిలైట్ ఇంటర్నెట్ కాన్సెప్ట్ని డెవలప్ చేశారు. ఒక శాటిలైట్ ఇంటర్నెట్, మనం శాటిలైట్ ఇంటర్నెట్ అంటే గుర్తు రావాల్సింది ఇప్పుడు స్టార్లింక్, ఎలాన్ మస్క్కి చెందిన స్టార్లింక్ కావచ్చు, స్టార్లింక్ శాటిలైట్ ఇంటర్నెట్ కనెక్టివిటీ సర్వీసెస్ కావచ్చు, అమెజాన్కు చెందిన క్యూపర్ వెబ్ శాటిలైట్స్, ఇవన్నీ కూడా శాటిలైట్ ఇంటర్నెట్ సేవలే. మరి ఇప్పుడు ఈ చెన్నైకి చెందిన ఒక టీము ఒక శాటిలైట్ ఇంటర్నెట్ కాన్సెప్ట్ని డెవలప్ చేశారు. దాని పేరు ఫోటోనిక్స్ ఒడిస్సీ కాన్సెప్ట్. ఫోటోనిక్స్ ఒడిస్సీ అనే ఒక కాన్సెప్ట్. ఈ కాన్సెప్ట్లో భాగంగా ఇండియాలో ఇంటర్నెట్ అందని 700 మిలియన్ పీపుల్కి, ఇండియాలో ఇంటర్నెట్ సదుపాయం లేని 700 మిలియన్ల ప్రజలకు ఇంటర్నెట్ అందించే ఒక ప్రాజెక్ట్కి రూపకల్పన చేశారు. సో అందుకు కానీ అవార్డు వచ్చింది. మరి ఈ చెన్నైకి చెందిన టీంలో ఎంతమంది ఉన్నారంటే ఇది 6 మెంబర్ టీం అన్న విషయం గుర్తుపెట్టుకోండి. 6 మెంబర్ టీం, 6 మెంబర్స్ ఉన్నారు. నెక్స్ట్ వన్, ఎక్సర్సైజ్ ఏవియా ఇంద్రా 2025. ఎక్సర్సైజ్ ఏవియా ఇంద్రా 2025 ఎక్సర్సైజెస్ మనకి డిఫెన్స్ పరంగా చూస్తే నేవల్ ఎక్సర్సైజులు కావచ్చు, ఎయిర్ ఫోర్స్ ఎక్సర్సైజులు, ఆర్మీ ఎక్సర్సైజులు మనకి వార్తల్లో ఉన్నప్పుడు మనం తెలుసుకోవాల్సింది ఈ ఎక్సర్సైజ్ ముఖ్య ఉద్దేశం ఏంటి, ఆబ్జెక్టివ్ ఏంటి, ఇది ఏ టైప్ ఆఫ్ ఎక్సర్సైజ్ అంటే డిఫెన్స్ ఎక్సర్సైజ్, ఆర్మీ ఎక్సర్సైజా లేకపోతే నేవీనా, ఎప్పటి నుంచి జరుగుతూ ఉంది, ఈ ఎడిషన్ ఎన్నో ఎడిషన్, ఎక్కడ జరిగింది, అటువంటివి తెలుసుకుంటే సరిపోతుంది. సో ఇక్కడ మీరు చూస్తే ఎక్సర్సైజ్ ఏవియా ఇంద్రా, పేరులోనే ఏవియా అని ఉంది. ఏవియా అంటే ఇది ఒక ఎయిర్ ఫోర్స్ ఎక్సర్సైజ్. ఇండియాకి రష్యాకి మధ్య జరిగే ఒక ఎయిర్ ఫోర్స్ ఎక్సర్సైజ్. ఇండియా రష్యా అంటేనే గుర్తు రావాల్సినది ఇంద్రా ఎక్సర్సైజ్. ఇంద్రా ఎక్సర్సైజ్ ఏంటి, ఇండియాకి రష్యాకి మధ్య జరిగే ఒక నేవల్ ఎక్సర్సైజ్, నావికా విన్యాసము. ఆ ఇంద్రాకి ఏవియా పెట్టాడు కాబట్టి ఇది ఎయిర్ ఫోర్స్ ఎక్సర్సైజ్. మరి ఇంద్రా విషయానికి వస్తే ఈ సంవత్సరం ఎక్కడ జరిగింది, ఇంద్రా 2025 ఈ సంవత్సరం 14th ఎడిషన్ 14వ నావికా విన్యాసము చెన్నైలో జరిగింది. ఆ విషయం గుర్తుపెట్టుకోండి, చెన్నైలో. మరి ఇప్పుడు ఈ ఎక్సర్సైజ్ ఏవియా ఇంద్రా విషయానికి వస్తే ఇక్కడ చూస్తున్నట్టు ఈ ఎయిర్లో హెలికాప్టర్సు, ఫైటర్ జెట్స్ డెమాన్స్ట్రేషన్ నిర్వహిస్తూ ఉన్నాయి, ప్రదర్శన నిర్వహిస్తూ ఉన్నాయి. మరి ఫస్ట్ దీన్ని ఎవరు నిర్వహిస్తూ ఉన్నారంటే ఈ సంవత్సరం ఇండియన్ ఎయిర్ ఫోర్స్ దీన్ని కండక్ట్ చేస్తూ ఉంది. డిసెంబర్ 15th స్టార్ట్ అయింది. డిసెంబర్ 15th నుంచి డిసెంబర్ 22nd వరకు న్యూఢిల్లీలో జరుగుతూ ఉంది. న్యూఢిల్లీలోని గగనతలంలో గుర్తుపెట్టుకోండి, ఇండియన్ ఎయిర్ ఫోర్స్ నిర్వహిస్తూ ఉంది డిసెంబర్ 15th నుంచి డిసెంబర్ 22nd వరకు. మరి ఇందులో ఎవరెవరు పాల్గొంటా ఉన్నారంటే ఇండియన్ ఎయిర్ ఫోర్సు, రష్యన్ ఫెడరేషన్ ఏరోస్పేస్ ఫోర్స్, రైట్. మరి ఇక ఇండియన్ ఎయిర్ ఫోర్సు నిర్వహిస్తూ ఉన్న ఈ ఎక్సర్సైజ్ ఏవియా ఇంద్రా ఫస్ట్ ఎడిషన్ ఎప్పుడు జరిగిందంటే ఫస్ట్ ఎడిషన్ 2014లో, 2014లో, ఆ తర్వాత 2018లో జరిగింది. ఇప్పుడు థర్డ్ ఎడిషన్, ఇప్పుడు జరుగుతూ ఉన్నది థర్డ్ ఎడిషన్. అంటే ఏంటి, ఇది ఎవ్రీ ఇయర్ జరగట్లేదు. దానికి రీజన్స్ చాలా ఉన్నాయి. ఎందుకంటే రష్యా ఉక్రెయిన్ కాన్ఫ్లిక్ట్, రష్యా ఉక్రెయిన్ వివాదం కావచ్చు, ఇటువంటి కారణాల వల్ల ఈ ఎయిర్ ఫోర్స్ ఎక్సర్సైజ్ అనేది రెగ్యులర్గా నిర్వహించట్లేదు. ఆ విషయం గుర్తుపెట్టుకోండి. సో మరి ఇందులో భాగంగా ఇండియాకు చెందిన ఫైటర్ జెట్స్ తేజాస్ కావచ్చు, సుకోయ్ 30 మార్క్ 1 ఫైటర్ జెట్స్ కావచ్చు, తేజాస్ యుద్ధ విమానాలు, ఇటువంటివి ఇందులో పాల్గొంటూ ఉన్నాయి, రైట్. ఇక్కడ మనకి రష్యా వచ్చింది కాబట్టి, ఎయిర్ ఫోర్స్ అనే టాపిక్ వచ్చింది కాబట్టి మనం ఇక్కడ సుకోయ్ 30 గురించి, సుకోయ్ 57 గురించి రెండు తెలుసుకోవాలి. సుకోయ్ 30 మార్క్ 1, సుకోయ్ 57 ఇవి ఫైటర్ జెట్స్, యుద్ధ విమానాలు, రైట్. ఈ సుకోయ్ 30 అనేది కూడా ఒక రకమైన యుద్ధ విమానము, ఫైటర్ జెట్. దీన్ని మనము రష్యా నుంచి అప్పట్లో పర్చేస్ చేసాం, రష్యా నుంచి కొనుగోలు చేసాం. ఆ తర్వాత మనం వీటిని డొమెస్టిక్గానే రష్యా నుంచి టెక్నాలజీ ట్రాన్స్ఫర్తో, రష్యా కంట్రీ నుంచి ఈ యొక్క సాంకేతికత బదిలీ, వాళ్ళ దేశం నుంచి టెక్నాలజీని తీసుకొని సుకోయ్ 30 మార్క్ 1ని మనం ఇప్పుడు సొంతంగా మనమే డెవలప్ చేస్తూ ఉన్నాం, మ్యానుఫ్యాక్చర్ చేస్తూ ఉన్నాం, తయారు చేస్తూ ఉన్నాం. సో ఇటీవల ఈ సుకోయ్ 30 మార్క్ 1 ఫైటర్ జెట్స్ని పర్చేస్ చేయాలి అని చెప్పేసి ఆర్మేనియా గవర్నమెంట్ కూడా ఇంట్రెస్ట్ చూపుతూ ఉంది. ఆర్మేనియా ప్రభుత్వము ఈ సుకోయ్ 30 యుద్ధ విమానాన్ని కొనుగోలు చేయాలని చెప్పేసి ఆసక్తి చూపుతూ ఉంది. ఇక సుకోయ్ 57 ఫైటర్ జెట్స్ విషయానికి వస్తే ఇది 5th జనరేషన్ స్టెల్త్ ఫైటర్ జెట్. గుర్తుపెట్టుకోండి, ఇది 5th జనరేషన్ స్టెల్త్ ఫైటర్ జెట్. రష్యాకు చెందిన 5th జనరేషన్ స్టెల్త్ ఫైటర్ జెట్ ఏది అంటే సుకోయ్ 57. మరి మనము ఈ సుకోయ్ 57ని
మనము రష్యా నుంచి కొనుగోలు చేయాలి, అలానే స్వదేశీయంగా కూడా డెవలప్ చేయాలని చెప్పేసి భావిస్తూ ఉన్నాం. ఈ సందర్భంగా రష్యా ప్రకటించింది, మేము అవసరమైన టెక్నాలజీ ట్రాన్స్ఫర్ని, అవసరమైన సాంకేతికతను మేము అందిస్తాము ఇండియాకి. ఈ సుఖోయ్ 57లను తయారు చేసుకోవడం కోసం అవసరమైన టెక్నాలజీని కూడా అందిస్తామని చెప్పేసి చెప్పింది. ఇది కాకుండా మనం స్వదేశీయంగా మన సొంత ఫైటర్ జెట్, సొంత 5th జనరేషన్ స్టెల్త్ ఫైటర్ జెట్ను కూడా నిర్మిస్తూ ఉన్నాం. ఆ విషయాన్ని మనం ప్రీవియస్ క్లాస్లో తెలుసుకున్నాం. సో సుఖోయ్ 57 అంటే 5th జనరేషన్ స్టెల్త్ ఫైటర్ జెట్ రష్యా. నెక్స్ట్ వన్, ఐసీజీఎస్ అమూల్య, ఇండియన్ కోస్ట్ గార్డ్ షిప్ అమూల్య. ఇటువంటివి వస్తూనే ఉంటాయి వార్తల్లో. మొన్ననే మనము ఐసీజీఎస్ సార్థక్ తెలుసుకున్నాం. ఇండియన్ కోస్ట్ గార్డ్ షిప్ ఐసీజీఎస్ సార్థక్ ఇరాన్లోని చాబహార్ పోర్టుకు వెళ్ళింది అని చెప్పేసి మ్యారిటైమ్ కోఆపరేషన్లో భాగంగా. అది ఆఫ్ షోర్ ప్యాట్రల్ వెజల్ అని చెప్పేసి కూడా తెలుసుకున్నాం. ఈ యొక్క భారత తీరరేఖ ఏదైతే ఉందో ఈ తీరరేఖని ఎప్పటికప్పుడు గస్తీ నిర్వహిస్తూ ఉంటుంది. ఇప్పుడు ఐసీజీఎస్ అమూల్య, ఈ ఐసీజీఎస్ అమూల్య అనేది ఒక ఫాస్ట్ ప్యాట్రల్ వెజల్, ప్యాట్రోలింగ్ వాహనము, ప్యాట్రోలింగ్ నౌక. మనం చెప్పుకున్నాం కదా, ప్యాట్రోలింగ్ అంటేనే మన తీర ప్రాంతం ఏదైతే ఉందో, మన తీర ప్రాంతం నుంచి 200 నాటికల్ మైల్స్ ఉంటే దాన్ని ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్ అంటారు. తీర ప్రాంతం నుంచి 200 నాటికల్ మైల్స్ ఉన్న ప్రదేశాన్ని ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్ అంటారు, యుఎన్ కన్వెన్షన్ ఆన్ లా ఆఫ్ ద సీ కింద. మరి ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్లో దీన్ని ఎప్పటికప్పుడు పరిరక్షించాలి. ఇందులో ఉన్న చేపల వనరులు కావచ్చు, ఈ యొక్క ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్లోకి సముద్రపు దొంగలు రాకుండా ఉండాలి, చూసుకోవాలి. సో ఎప్పటికప్పుడు ప్యాట్రోలింగ్ చేయడం కోసం ఇటువంటి వెజల్స్ని, ఇటువంటి నౌకల్ని తయారు చేస్తూ ఉంటారు. మరి ఇప్పుడు ఈ ఇండియన్ కోస్ట్ గార్డ్ షిప్ అమూల్య ఇది ఒక ఇండిజినస్ ఫాస్ట్ ప్యాట్రోల్ వెజల్, స్వదేశీయంగా నిర్మించబడిన ప్యాట్రోలింగ్ వాహనము. దీన్ని ఇండియన్ కోస్ట్ గార్డ్కి అప్పగించడం జరిగింది, భారత తీర రక్షక దళానికి అప్పగించడం జరిగింది, గోవాలో అప్పగించడం జరిగింది, గోవా. మరి దీన్ని డెవలప్ చేసిన వాళ్ళు, ఇది ఏ టైప్ ఆఫ్ షిప్ అంటే ఇది అదమ్య క్లాసుకు చెందిన షిప్. గుర్తుపెట్టుకోండి, అదమ్య క్లాసుకు చెందిన ఫాస్ట్ ప్యాట్రోల్ వెజల్. దీన్ని నిర్మించినది, బిల్ట్ చేసినది గోవా షిప్ యార్డ్ లిమిటెడ్, గోవా. గుర్తుపెట్టుకోండి, గోవా షిప్ యార్డ్ లిమిటెడ్, గోవా దీన్ని నిర్మించింది. బట్ దీన్ని నిర్మించింది గోవా షిప్ యార్డ్ లిమిటెడ్ అయినప్పటికీ దీన్ని ఇండియాకు చెందిన, ఇండియా యొక్క ఈస్ట్ కోస్ట్ ఏదైతే ఉందో భారత తూర్పు తీరాన్ని రక్షించడం కోసం, భారత తూర్పు తీరరేఖ పరిధిలో ఎప్పటికప్పుడు అవసరమైన గస్తీ ఆపరేషన్స్ నిర్వహించడానికి దీన్ని ఏర్పాటు చేశారు, టు ప్రొటెక్ట్ ద ఈస్టర్న్ కోస్ట్. మరి ఇప్పుడు ఇది ఎన్నవది అంటే ఈ అదమ్య క్లాస్లో భాగంగా 8 ఫాస్ట్ ప్యాట్రోల్ వెజల్స్ని డెవలప్ చేస్తూ ఉంది గోవా షిప్ యార్డ్ లిమిటెడ్. ఈ అదమ్య క్లాస్లో భాగంగా 8 ఫాస్ట్ ప్యాట్రోల్ వెజల్స్ని గోవా షిప్ యార్డ్ లిమిటెడ్ సంస్థ నిర్మిస్తూ ఉంది. అందులో ఇది 3వది. అందులో ఈ ఐసీజీఎస్ అమూల్య అనేది 3rd వన్. ఆ విషయం గుర్తుపెట్టుకోండి. ఇక దీని లెంగ్త్ 51 మీటర్స్ ఉంటుంది. మనకి లెంగ్త్ అవసరం లేదు, బట్ తెలుసుకోవాలి కాబట్టి. లెంగ్త్ 51 మీటర్స్. దీని మ్యాక్సిమం స్పీడ్ 27 నాట్స్. నాట్స్ అంటే ఈ యొక్క షిప్ల వేగాన్ని నాట్స్లో కొలుస్తారు. 27 నాట్స్ గరిష్ట వేగము. దీన్ని ఒడిశాలోని పారాదీప్ పోర్ట్ వద్ద అక్కడ కమిషన్ చేయడం జరిగింది. పారాదీప్ పోర్ట్ వద్ద అక్కడ ఉంచుతారు. ఈ యొక్క ఈస్ట్ కోస్ట్ ఏదైతే ఉందో తూర్పు తీరాన్ని ప్రొటెక్ట్ చేస్తూ ఉంటుంది ఐసీజీఎస్ అమూల్య. నెక్స్ట్ వన్, యుఎన్ శరణార్థుల ఏజెన్సీ చీఫ్గా ఇరాక్ మాజీ అధ్యక్షుడు బర్హమ్ సలీహ్. యునైటెడ్ నేషన్స్ రెఫ్యూజీ ఏజెన్సీకి చీఫ్గా ఇరాక్ ఫార్మర్ ప్రెసిడెంట్ బర్హమ్ సలీహ్ని ఐక్యరాజ్యసమితి యునైటెడ్ నేషన్స్ సెలెక్ట్ చేసింది. ఇక్కడ ఫస్ట్ యుఎన్ శరణార్థుల ఏజెన్సీ అంటే ఏంటి? యుఎన్ రెఫ్యూజీ ఏజెన్సీ మనం వార్తలు ఎక్కువగా వింటూ ఉంటాం. యుఎన్ హై కమిషనర్ ఫర్ రెఫ్యూజీస్ అని చెప్పేసి, యుఎన్ హై కమిషనర్ ఫర్ రెఫ్యూజీస్కి ఇప్పుడు చీఫ్గా ఇరాక్ మాజీ అధ్యక్షుడు బర్హమ్ సలీహ్ ఎన్నికయ్యారు. ఇక్కడ రెఫ్యూజీలు అంటే ఏంటి? తెలుగులో చెప్పాలంటే శరణార్థులు. ఉదాహరణకు మ్యాన్మార్ కంట్రీలో ఎక్కువగా రోహింగ్యాల వివాదం నడుస్తూ ఉంది. మనం తెలుసుకున్నాం కదా, రోహింగ్యాస్ అక్కడ ఎథ్నిక్ మైనారిటీస్, ముస్లింలు. వాళ్ళు మ్యాన్మార్లో వాళ్ళు అక్కడ మైనారిటీలు. వాళ్ళు ఎక్కువగా అక్కడ ఊచకోతకు గురవుతూ ఉంటారు, వాళ్ళని పర్సిక్యూషన్ చేస్తూ ఉంటారు. బట్ వాళ్ళు ఇండియాకు వచ్చి కూడా తలదాచుకుంటూ ఉంటారు. సో ఇటువంటి శరణార్థుల్ని ప్రొటెక్ట్ చేయడం కోసం ఎప్పుడు కూడా ఇండియా ముందుగానే ఉంటుంది, ముందు వరుసలోనే ఉంటాం మనం. మరి ఇప్పుడు యుఎన్ శరణార్థుల ఏజెన్సీకి చీఫ్గా ఇరాక్ ఫార్మర్ ప్రెసిడెంట్ బర్హమ్ సలీహ్ని సెలెక్ట్ చేశారు, రైట్. మరి ఈయన మిడిల్ ఈస్ట్ నుంచి 1970 తర్వాత వచ్చిన ఫస్ట్ పర్సన్. 1970 తర్వాత మిడిల్ ఈస్ట్ నుంచి
ఈ ఏజెన్సీకి చీఫ్ అయిన మొదటి వ్యక్తి. ఈయన కుర్దిష్ పొలిటీషియన్, కుర్దుల రాజకీయ నాయకుడు. ఇక మరి ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది యుఎన్ హై కమిషనర్ ఫర్ రెఫ్యూజీస్. ఈ ఏజెన్సీ గురించి తెలుసుకోవాలి. దీని హెడ్ క్వార్టర్స్ ఎక్కడ, ఇది ఎప్పుడు ఏర్పాటైంది అటువంటివి. ఇది 1950లో ఏర్పాటైంది. యుఎన్ హై కమిషనర్ ఫర్ రెఫ్యూజీస్ లేదా యుఎన్ శరణార్థుల ఏజెన్సీ. ఇది ఎలా పనిచేస్తుందంటే వాలంటీర్ ఫండింగ్. అంటే దీనికి ప్రభుత్వాలు కావచ్చు, ప్రైవేట్ ఆర్గనైజేషన్స్ స్వతహాగా స్వచ్ఛందంగా నిధులు ఇస్తే తప్ప ఇది వర్క్ అవ్వదు. మరి దీని ముఖ్య ఉద్దేశం ఏంటి? డిఫరెంట్ కంట్రీస్లో ఉన్న శరణార్థులు ఎవరైతే ఉంటారో రెఫ్యూజీస్ యొక్క రైట్స్, వాళ్ళకి అవసరమైన ఫుడ్, అవసరమైన మెడిసిన్స్ అటువంటివి అందిస్తుంది. ఇప్పుడు ప్రజెంట్ అయితే ఇది 136 కంట్రీస్లో వర్క్ చేస్తూ ఉంది. 136 దేశాల్లో ఇది శరణార్థుల కోసం పనిచేస్తూ ఉంది. దీనికి గతంలో నోబెల్ పీస్ ప్రైజ్ కూడా వచ్చింది. 1954, 1981లో నోబెల్ శాంతి బహుమతి కూడా వచ్చింది. దీని హెడ్ క్వార్టర్స్ జెనీవా, స్విట్జర్లాండ్. మరి జెనీవా అంటేనే గుర్తు రావాల్సినది వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్, ప్రపంచ ఆరోగ్య సంస్థ, అది కూడా హెడ్ క్వార్టర్స్ జెనీవా, స్విట్జర్లాండ్. మరి ఈ రెఫ్యూజీస్కి సంబంధించి 2 ఇంపార్టెంట్ కన్వెన్షన్స్ ఉన్నాయి. ఈ రెఫ్యూజీస్ శరణార్థులకు సంబంధించి 2 ముఖ్యమైన నిబంధనలు ఉన్నాయి. 1951 రెఫ్యూజీ కన్వెన్షన్, 1967 రెఫ్యూజీ ప్రోటోకాల్. కన్వెన్షన్ అంటే ఏం లేదు, ఎప్పుడైనా ఏదైనా ఒక కన్వెన్షన్ తీసుకొని వస్తున్నారంటే వాళ్ళ యొక్క హక్కుల్ని పరిరక్షించడం కోసమే. ఇప్పుడు సైట్స్ కన్వెన్షన్ ఉంది, దీన్నే వాషింగ్టన్ కన్వెన్షన్ అంటారు. దాని ముఖ్య ఉద్దేశం ఏంటి? అంతరించిపోతా ఉన్న మొక్కలు కావచ్చు, జంతువులు కావచ్చు, వాటిలో ట్రేడ్ జరపకూడదు, వాటిని ఎగుమతి చేయరాదు, దిగుమతి చేయరాదు. సో అట్లా రెఫ్యూజీస్ యొక్క రక్షణ కోసం, వాళ్ళ హక్కులను కాపాడడం కోసం 1951లో యుఎన్ ఒక రెఫ్యూజీ కన్వెన్షన్ని, అలానే ఒక రెఫ్యూజీ ప్రోటోకాల్ని 1967లో తీసుకురావడం జరిగింది. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ఇండియా అనేది రెండింటినీ సైన్ చేయలేదు. ఇండియా ఈ రెఫ్యూజీ కన్వెన్షన్కి సంతకం చేయలేదు, రెఫ్యూజీ ప్రోటోకాల్ని కూడా ఆమోదించలేదు, యాక్సెప్ట్ చేయలేదు. ఎందుకు అంటే డిఫరెంట్ రీజన్స్ ఉంటాయి. ఎందుకంటే ఈ శరణార్థులకు సంబంధించి భారతదేశంలోకి ఉన్న, ఉదాహరణకు శరణార్థుల్ని ఇష్టం వచ్చినట్టు మనం ఆలో చేయడం మొదలుపెట్టామనుకుందాం. ఇష్టానుసారం అనుమతించినట్టయితే ఏమవుతుంది? భారతదేశంలో వలస సమస్యలు వస్తాయి. ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాం, నార్త్ ఈస్ట్ అల్లర్లు కావచ్చు. దానికి కారణం ఏంటి? అక్కడ వీళ్ళు లోకల్స్కి, ఈ యొక్క రెఫ్యూజీస్కి మధ్య వివాదాలు వస్తాయి. సో మరి ఇటువంటి కన్వెన్షన్స్ కనుక మనం సంతకాలు చేస్తే వాళ్ళు ఇంతమందిని చేర్చుకోవాలా, మీరు అలా కొన్ని నిబంధనలు పెడతారు. బట్ అది భారతదేశం సంబంధించి మన ఇంట్రెస్ట్కి కొంత దెబ్బ. కానీ మనం ఎప్పుడూ కూడా ఈ యొక్క శరణార్థుల కోసం కృషి చేస్తూనే ఉన్నామన్న విషయం అయితే గుర్తుపెట్టుకోండి, మనం సంతకం చేయకపోయినా కూడా. సో ఇటువంటి హెడ్ క్వార్టర్స్. ఇక నెక్స్ట్ వన్, బ్లూంబర్గ్ వరల్డ్ రిచెస్ట్ 25 ఫ్యామిలీస్. బ్లూంబర్గ్ సంస్థ ప్రపంచంలోనే రిచెస్ట్ 25 ఫ్యామిలీస్ జాబితాను రిలీజ్ చేసింది. మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఫోర్బ్స్, బ్లూంబర్గ్, హురూన్ ఇండియా రిచ్ లిస్ట్ ఇలాంటి వార్తల్లో ఉన్నప్పుడు టాప్లో ఎవరున్నారు, ఇండియా నుంచి ఎవరైనా ఉన్నారా, ఉంటే ఏ ప్లేస్లో ఉన్నారు, అలాంటి బేసిక్ డీటెయిల్స్ తెలుసుకుంటే సరిపోతుంది. అంతేగాని అంత మించి మనం ప్రతిదీ డీటెయిల్గా తెలుసుకున్న అవసరం లేదు. సో మెయిన్గా తీసుకుంటే ఈ బ్లూంబర్గ్ వరల్డ్ రిచెస్ట్ 25 ఫ్యామిలీస్లో ప్రపంచంలోనే అత్యంత సంపన్నమైన 25 కుటుంబాల విషయానికి వస్తే ఫస్ట్ ప్లేస్లో అమెరికాకు చెందిన వాల్టన్ ఫ్యామిలీ ఉంది. ఈ వాల్టన్ ఫ్యామిలీ అనేది వాల్మార్ట్ కంపెనీ ఓనర్స్. వీళ్ళు వాల్మార్ట్ ఉంది కదా, ఆ వాల్మార్ట్ కంపెనీ ఓనర్స్. ఫస్ట్ ప్లేస్లో అమెరికాకు చెందిన వాల్టన్ ఫ్యామిలీ. ఆ ఫ్యామిలీ యొక్క నెట్వర్త్, వాళ్ళ సంపద అప్రాక్సిమేట్లీ కరెక్ట్గా చెప్పాలంటే 513.4 బిలియన్, 513.4 బిలియన్లు. సెకండ్ ప్లేస్లో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్కి చెందిన కింగ్ ఫ్యామిలీ, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ కంట్రీకి చెందిన రాజు కుటుంబం, అల్ నహ్యాన్ ఫ్యామిలీ 335.9 బిలియన్. థర్డ్ ప్లేస్లో సౌదీ అరేబియాకు చెందిన అల్ సౌద్ ఫ్యామిలీ, వీళ్ళ ఫ్యామిలీ విలువ 213.6 బిలియన్. ఇక్కడ సింపుల్ అండి, జస్ట్ టాప్ గుర్తుంచుకోండి. చాలా మనం టాప్ 5, టాప్ 6 పోయినా కూడా మనకు కన్ఫ్యూజన్. ఇలాంటివి జస్ట్ డైరెక్ట్గా ఫ్యాక్ట్స్ అడుగుతాడు. ఈ బ్లూంబర్గ్ జాబితాలో ఫస్ట్ ప్లేస్లో ఎవరున్నారు, ఇండియా నుంచి ఎవరున్నారు అటువంటి. ఇక ఇండియా నుంచి అయితే ముఖేష్ అంబానీ ఫ్యామిలీ ఉంది. ముఖేష్ అంబానీ ఫ్యామిలీ 8th ప్లేస్లో నిలిచింది. ఇండియా నుంచి చోటు దక్కించుకున్న ఏకైక ఫ్యామిలీ. మరి అంబానీ ఫ్యామిలీ వాల్యూ నెట్ వర్త్ వచ్చేసి 105.6 బిలియన్, 105.6 బిలియన్లు. వరుసగా 7 ఏళ్ల నుంచి అంబానీ ఫ్యామిలీ జాబితాలో ఉంది. నెక్స్ట్ వన్, భారతదేశ స్వయం నిర్మిత వ్యవస్థాపకుల
హురూన్ ధనవంతుల జాబితా 2025లో దీపిందర్ గోయల్ అగ్రస్థానం. హురూన్ ఇండియా 2025 లిస్ట్ ఆఫ్ సెల్ఫ్ మేడ్ ఎంటర్ప్రెన్యూర్స్. హురూన్ ఇండియా 2025 లిస్ట్ ఆఫ్ సెల్ఫ్ మేడ్ ఎంటర్ప్రెన్యూర్స్. హురూన్ ఇండియా M3M హురూన్ ఇండియా రిచ్ లిస్ట్, హురూన్ రిచ్ లిస్ట్ అని చెప్పేసి జాబితాలు విడుదల చేస్తూ ఉంటుంది. ఇప్పుడు ఇందులో హురూన్ ఇండియాకు సంబంధించి ఎవరైతే స్వయంగా ఎదిగి ఉంటారో సొంత కృషితో సెల్ఫ్ మేడ్ ఆ స్వయం నిర్మిత ఎంటర్ప్రెన్యూర్స్, స్వయం నిర్మిత వ్యవస్థాపకుల జాబితాలో దీపిందర్ గోయల్ టాప్లో నిలిచాడు, ఇండియాలోనే టాప్లో నిలిచాడు. మరి అతను ఏ కంపెనీకి సంబంధించిన వాడు అంటే దీపిందర్ గోయల్. ఈయన ఎటర్నల్ అనే ఒక స్టార్టప్ కంపెనీకి ఓనర్. ఈ ఎటర్నల్ అనే కంపెనీ ఇంతకుముందు పేరు జొమాటో. ఎటర్నల్ అనే కంపెనీ ఓనరు దీపిందర్ గోయల్. ఇతని వాల్యూ వచ్చేసి 3.2 lakh crore, 3.2 లక్షల కోట్లు. అగ్రస్థానంలో ఉన్నాడు, ఆ విషయం గుర్తుపెట్టుకోండి. ఇక సెకండ్ ప్లేస్లో రాధాకిషన్ దమని. ఈయన ఎవెన్యూ సూపర్ మార్ట్స్ కంపెనీ ఓనరు. ఇతని నెట్వర్త్ వచ్చేసి 3 lakh crore. సో టాప్ 2 గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. ఇక అలానే ఇటీవల ఫోర్బ్స్ కూడా ఒక అండర్ 30 జాబితా రిలీజ్ చేసింది. ఫోర్బ్స్ అండర్ 30 జాబితాలో ఆర్థిక ఆవిష్కరణల విభాగంలో భారత సంతతికి చెందిన అర్కిన్ గుప్తా స్థానం పొందారు. ఇప్పుడే గుర్తుపెట్టుకోండి, ఫోర్బ్స్ అయినా హురూన్ అయినా బ్లూంబర్గ్ అయినా లిస్ట్ రిలీజ్ చేసినప్పుడు ఏ కేటగిరీలో ఎవరున్నారో తెలుసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఫోర్బ్స్ అండర్ 30 లిస్టులో ఫినాన్షియల్ ఇన్నోవేషన్ కేటగిరీలో ఆర్థిక ఆవిష్కరణలు, ఈ ఫినాన్షియల్ ఇన్నోవేషన్ కేటగిరీలో ఇండియన్ ఆరిజిన్కు చెందిన అర్కిన్ గుప్తా ప్లేస్ సంపాదించాడు. ఆ విషయం గుర్తుపెట్టుకోండి. ఇండియా నుంచి ఇండియన్ ఆరిజిన్ ఎవరు అంటే అర్కిన్ గుప్తా. నెక్స్ట్ వన్, స్పోర్ట్స్కి సంబంధించి తొలిసారిగా సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ 2025ను కైవసం చేసుకున్న జార్ఖండ్. సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ మనకి క్రికెట్ కావచ్చు, ఏవైనా గేమ్స్ వార్తల్లో ఉన్నప్పుడు ఆ ట్రోఫీలు ఏ క్రీడకు సంబంధించినవి. సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ అనేది ఇది ఒక T20 టోర్నమెంట్, డొమెస్టిక్గా స్వదేశీ T20 టోర్నమెంటు ఇండియాలో జరుగుతుంది. ఇందులో డిఫరెంట్ టీమ్స్ పాల్గొంటాయి. ఫస్ట్ టైం ఈ ట్రోఫీని జార్ఖండ్ టీం గెలుచుకొనింది. ఫైనల్ మహారాష్ట్రలోని పూణేలో జరిగింది. మహారాష్ట్రలోని పూణేలో ఉన్న మహారాష్ట్ర క్రికెట్ అసోసియేషన్లో జరిగింది. ఫైనల్లో హర్యానా టీం పైన జార్ఖండ్ విన్ అయింది. మరి ఏ సీజన్ అంటే ఇది 2025-26 సీజన్కి గాను. మరి ఇప్పటి వరకు ఎన్ని టీమ్స్ గెలుపొందాయి ఈ సయ్యద్ ముస్తాక్ అలీ అంటే ఈ జార్ఖండ్తో కలిపి 12వ టీం, ఇది 12th టీమ్ టు విన్ ఇట్. మరి ఇందులో 38 టీమ్స్ పాల్గొన్నాయి, 38 జట్లు. ఫస్ట్ ఎడిషన్ 2006-07లో జరిగింది. తొలి సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ 2006-07 సీజన్లో జరిగింది. అత్యధికంగా టైటిల్స్ గెలుపొందిన టీము తమిళనాడు. అత్యధిక సార్లు హయ్యెస్ట్ సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీని గెలుపొందిన టీం ఏది అంటే తమిళనాడు, 3 times. మరి ఇక్కడ మెయిన్గా తెలుసుకోవాల్సింది సయ్యద్ ముస్తాక్ అలీ ఎవరు అంటే ఈయన భారత మాజీ టెస్ట్ క్రికెటర్, ఫార్మర్ ఇండియన్ టెస్ట్ క్రికెటర్. ఇక రంజీ ట్రోఫీ అంటే అది కూడా స్వదేశీయంగా జరిగే ఒక టెస్ట్ టోర్నమెంట్, టెస్ట్ ట్రోఫీ. మరి హయ్యెస్ట్ రంజీ టైటిల్స్ గెలుపొందినది ముంబై టీం. అత్యధికంగా రంజీ ట్రోఫీలు గెలుచుకున్నది ముంబై. మరి ఇప్పుడు ఈ సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ విన్నర్ జార్ఖండ్ ఏదైతే ఉందో దీనికి కెప్టెన్ ఇషాన్ కిషన్ ఇండియన్ క్రికెటర్. నెక్స్ట్ వన్, ఇంపార్టెంట్ డేస్, వార్తల్లో ముఖ్యమైన దినోత్సవాలు. సహస్ర సీమాబల్ వ్యవస్థాపక దినోత్సవం. సహస్ర సీమాబల్ రైజింగ్ డే, వ్యవస్థాపక దినోత్సవం అంటే ఏంటి? ఇది ఫౌండేషన్ డే, ఎప్పుడు ఏర్పాటైందని చెప్పేసి. ఇవాళ 20th డిసెంబర్ సహస్ర సీమాబల్ వ్యవస్థాపక దినోత్సవం, రైజింగ్ డే. ఇక్కడ ఫస్ట్ మనం ఫోకస్ చేయాల్సింది ఈ సహస్ర సీమాబల్ అంటే ఏంటి. మనకి ఇండియాలో మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ కింద సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సెస్ అనేవి ఒక 7 ఉంటాయి. హోం మంత్రిత్వ శాఖ కింద మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ కింద 7 types ఆఫ్ సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సెస్ ఉంటాయి. 7 రకాల CAPF దళాలు ఉంటాయి. అందులో ఒకటే సహస్ర సీమాబల్. మరి మిగతా 6 ఏవి అంటే, ఒకటి బార్డర్ సెక్యూరిటీ ఫోర్సు, మరొకటి సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్, మరొకటి ఇండో టిబెటన్ బార్డర్ పోలీస్ ఫోర్స్, 4వది సహస్ర సీమాబల్, 5వది అస్సాం రైఫిల్స్, 6వది సెంట్రల్ రిజర్వ్డ్ పోలీస్ ఫోర్స్ CRPF, 7వది నేషనల్ సెక్యూరిటీ గార్డ్ NSG. మరి వీటికి ఒక్కొక్క దానికి ఒక్కొక్క బాధ్యత ఉంటుంది.
ఉదాహరణకు బిఎస్ఎఫ్ ఏం చేస్తుంది, బార్డర్ సెక్యూరిటీ ఫోర్సు, పాకిస్తాను బంగ్లాదేశ్తో మనం బార్డర్ని షేర్ చేసుకుంటా ఉన్నాం కదా, ఆ బార్డర్ని ప్రొటెక్ట్ చేస్తూ ఉంటుంది, ఆ బార్డర్ని పరిరక్షిస్తూ ఉంటుంది బిఎస్ఎఫ్. సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ ఇందాకనే చెప్పుకున్నాం, పవర్ ప్లాంట్స్, పోర్టులు అటువంటి వాటిని రక్షిస్తుంది, పోలీసులు ఉంటారు కాబట్టి. ఇండో టిబెటన్ బార్డర్ పోలీస్ ఫోర్సు ఇండియా చైనా బార్డర్ ఏదైతే ఉందో ఆ బార్డర్ని ఎప్పటికప్పుడు వీళ్ళు రక్షిస్తూ ఉంటారు, పరిరక్షిస్తూ ఉంటారు. ఇక శాస్త్ర సీమా బళ్ళు మనం నేపాల్ భూటాన్తో బార్డర్ షేర్ చేసుకుంటా ఉన్నాం కదా, ఆ నేపాల్ భూటాన్తో బార్డర్ ఏదైతే షేర్ చేసుకుంటా ఉన్నామో అక్కడ వీళ్ళు గస్తీ ప్రొటెక్షన్ ఉంటారు. ఇక అస్సాం రైఫిల్స్ విషయానికి వస్తే నార్త్ ఈస్ట్ ఇండియాలో వీళ్ళు ఉంటారు ఎక్కువగా. ఇక సిఆర్పిఎఫ్ సెంట్రల్ రిజర్వ్డ్ పోలీస్ ఫోర్స్, ఇది ఎక్కువగా ఇండియాలో ముఖ్యంగా ఇంటర్నల్ సెక్యూరిటీకి సంబంధించినది, నక్సలిజం సమస్యను అటువంటి వాటిని తొలగించడం కోసము ఈ సిఆర్పిఎఫ్ పనిచేస్తుంది. ఇక నేషనల్ సెక్యూరిటీ గార్డ్ అంటే టెర్రరిజం అటువంటి వాటిని ఎదుర్కోవడం కోసం ఇది ఉంటుంది, రైట్. సో ఇక్కడ శాస్త్ర సీమాబల్ అంటే నేపాల్ భూటాన్ బార్డర్లో ఉంటుందన్న విషయం గుర్తుపెట్టుకోండి. మరి ఇది ఎప్పుడు ఏర్పాటైంది? 1963 28 డిసెంబర్ 1963, 20 డిసెంబర్ అంటే ఏంటి, ఇవాళ 62nd రైజింగ్ డే, 62వ వ్యవస్థాపక దినోత్సవం. దీనికి ప్రస్తుతం చీఫ్గా ఐపీఎస్ ఆఫీసర్ సంజయ్ సింఘాల్ గారు ఉన్నారు, సంజయ్ సింఘాల్. మరి మోటో ఇది ఏ నినాదంతో పనిచేస్తుంది అంటే సర్వీస్ సెక్యూరిటీ బ్రదర్వుడ్, సర్వీస్ సెక్యూరిటీ బ్రదర్వుడ్. సో ఈ 7 అయితే తప్పకుండా రాసుకోండి, సరిపోతుంది. ఇది శాస్త్ర సీమాబల్ రైజింగ్ డే. ఇక ఇవాళ క్వశ్చన్ చూస్తే మనం డిస్కస్ చేసుకున్న టాపిక్కే ఫస్ట్ WHO గ్లోబల్ సమ్మిట్ ఆన్ ట్రెడిషనల్ మెడిసిన్, సాంప్రదాయ వైద్యం పైన మొదటి ప్రపంచ ఆరోగ్య సంస్థ మొదటి సమావేశం ఎప్పుడు ఎక్కడ జరిగింది మనం నిన్న తెలుసుకున్నాం, దీనికి ట్రై చేయండి. ఇక నిన్న అడిగిన క్వశ్చన్, ఇండియా స్వీడన్ ఎన్ని గ్రీన్ టెక్ ప్రాజెక్ట్స్ లాంచ్ చేశాయంటే 7 గ్రీన్ టెక్ ప్రాజెక్ట్స్. లీడ్ ఐటీ అనే ప్రాజెక్ట్ కింద లీడ్ ఇండస్ట్రీ ట్రాన్సిషన్ ప్రాజెక్ట్లో భాగంగా ఈ లీడ్ ఐటీ అనేది ఇండియాకి స్వీడన్కి మధ్య 2019లో కుదిరింది. ఇందులో భాగంగా ఇండస్ట్రీస్ని ట్రాన్సిషన్ చేయాలి. మన ఇండస్ట్రీస్లో వాడే కార్బన్ ఇంటెన్సివ్ టెక్నాలజీస్ ఏవైతే ఉంటాయో, అంటే కర్బన ఉద్గారాలను ఎక్కువగా విడుదల చేసే టెక్నాలజీల స్థానంలో గ్రీన్ టెక్నాలజీస్, ఈ యొక్క లైక్ హైడ్రోజన్ ఎనర్జీ అటువంటి వాటిని ఉపయోగించినట్టయితే గ్రీన్ హౌస్ గ్యాస్ ఎమిషన్స్ తగ్గుతాయని చెప్పేసి 2019లో ఇండియాకి స్వీడన్కి మధ్య ఈ లీడ్ ఐటీ పార్ట్నర్షిప్ కుదిరింది. ఆ విషయం గుర్తుపెట్టుకోండి. ఇవి ఇవాటి కరెంట్ అఫైర్స్. మనం ఒకసారి క్విక్గా రికాప్ చేద్దాం. ఇక మనం ఏదైతే ఆల్రెడీ కొన్ని బిల్స్ డిస్కస్ చేసుకున్నాం కదండి, ఉదాహరణకు మనకి రామ్జీ బిల్ కావచ్చు, ఇన్సూరెన్స్ అమెండ్మెంట్ బిల్ కావచ్చు, శాంతి బిల్ కావచ్చు, ఇటువంటి బిల్స్ గురించి మనము రేపు ఇంకా ఒక స్పెషల్ వీడియో రాబోతా ఉంది, రేపు లేదా ఎల్లుండి. ఎందుకంటే వింటర్ సెషన్స్ ఆఫ్ పార్లమెంట్ శీతాకాల సమావేశాలు డిసెంబర్ 1 నుంచి 19 వరకు జరిగాయి కదా, ఆ ముగిశాయి. ఓవరాల్గా 8 బిల్లుల్ని పార్లమెంట్ ఆమోదించడం జరిగింది. అందులో మనం ముఖ్యమైన బిల్స్ తీసుకొని ఆ ముఖ్యమైన బిల్స్కి సంబంధించి ఇంకా పర్ఫెక్ట్ ఇన్ఫర్మేషన్, అసలు ఈ యొక్క పార్లమెంట్ సమావేశాలు జరిగాయి కదా, లోక్సభ రాజ్యసభ, వాటి ప్రొడక్టివిటీ ఎన్ని గంటలు చర్చించాయి, ఏం బిల్లులు పాస్ చేశాయి, దానికి సంబంధించిన ఒక స్పెషల్ వీడియో రేపు లేదా ఎల్లుండి రాబోతా ఉంది. తప్పకుండా ఆ వీడియో చూడండి. సో ఇక మనము రివ్యూ చూస్తే గుడ్ గవర్నెన్స్ వీక్ 2025, పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్పర్సన్ల జాతీయ సమావేశం హైదరాబాద్, నో పియూసీ నో ఫ్యూయల్ ఇనిషియేటివ్ని లాంచ్ చేసిన ఢిల్లీ ప్రభుత్వం, బ్లాక్ క్యాపుచిన్ మంకీలను సౌత్ ఆఫ్రికా నుంచి భారతదేశంలోకి దిగుమతి, కన్వెన్షన్ ఆన్ బయలాజికల్ డైవర్సిటీ యొక్క COP17 అధికారిక లోగో ఆర్మేనియా, బ్యూరో ఆఫ్ పోర్ట్ సెక్యూరిటీ, నాసాస్ 2025 స్పేస్ యాప్స్ ఛాలెంజ్ విన్నర్, ఎక్సర్సైజ్ ఏవియా ఇంద్ర 2025, ICGS అమూల్య, UN శరణార్థుల ఏజెన్సీ చీఫ్, బ్లూంబర్గ్ వరల్డ్ రిచెస్ట్ 25 ఫ్యామిలీస్, హురూన్ ఇండియా 2025, ఫోర్బ్స్ అండర్ 30 లిస్ట్, సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ విన్నర్, శాస్త్ర సీమాబల్ రైజింగ్ డే. That's it. These are today's current affairs. We'll meet you next time. And thank you everyone.